ఏ జర్నలిస్ట్కైనా ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయాలని ఆశ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏంటంటే జర్నలిస్ట్ ప్లేస్లో నేనున్నాను, సెలబ్రిటీ ప్లేస్లో ఒక వ్యక్తి ఉన్నారు. ఎవర్రా ఆ వ్యక్తి అనుకుంటున్నారా? ఎస్, తను జర్నలిస్ట్గా కెరియర్ మొదలుపెట్టి ఒకే ఒక ప్రోగ్రాం తోటి సెలబ్రిటీగా మారిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న. ఈ తీన్మార్ మల్లన్న ఈ ప్రోగ్రాం తోటి తెలుగు వాళ్ళందరికీ బాగా దగ్గరైన వ్యక్తి. అండ్ అంతేకాకుండా చాలా మంచి మనిషి అండ్ మంచి హృదయం ఉన్న మనిషి. మరి ఈ వ్యక్తి పేరు, అసలు ఒరిజినల్ పేరు ఏంటో తెలుసా మీకు? చింతపండు నవీన్ కుమార్. ఈ చింతపండు నవీన్ కుమారు పేరు పక్కన పెట్టి అలియాస్ తీన్మార్ మల్లన్నగా. మరి తీన్మార్ మల్లన్నగా ఎలా వచ్చింది పేరు ఏంటి? సో మనం తెలుసుకోవాలి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడిగేద్దాం. వెల్కమ్ టు బిగ్ టీవీ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద బిగ్ టాక్ షో విత్ అలీ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారన్న? బాగున్నాను సార్. ఒక ఆయన ఈ ప్రశ్న అడిగితే నేను బాగాలేదండి, ₹1 కోటి అప్పిస్తారని అన్నాడు. అంటే ఎవరు తెలుసా వ్యక్తి? అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అప్పులు పుడుతున్నాయి ఇవ్వాలి రేపు, అందుకోసమని బాగున్నానని చెప్పా. ఇప్పుడు ఇవ్వచ్చు మీరు. సో సరదాగా ఆ వ్యక్తి ఎవరంటే మీకు బాగా తెలుసు, ఆర్జీబీ గారు. నేను బాగాలేదండి, నన్ను అప్పిస్తారా అన్నాడు ఆయన. సో అందుకోసం జనరల్గా ఏంటంటే మనం ఎవరు కనిపించినా ఏమన్నా బాగున్నారా, అది అన్ని చోట్ల. అంటే జనరల్గా ఇప్పుడు మనం ఇక్కడ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏమన్నా మంచిగా ఉన్నా అంటుంటారు, ఎట్లున్నావు అన్న అంటారు. ఓకే. సో మనం బయట కంట్రీ వెళ్తున్నప్పుడు హై సార్, హౌ ఆర్ యు అంటుంటాం. సో ఇది అలవాటు మనకి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, నేను అనుకున్నట్టున్నాను. వెరీ గుడ్. అండ్ చాలామందికి మీ పేరు ఇప్పుడే నేను చెప్పాను, చింతపండు నవీన్ కుమార్. ఓకే, ఈ చింతపండు నవీన్ కుమార్ ఫ్రమ్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదివారు? నేను పాత నల్లగొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి తుర్కపల్లి మండలం మాదాపురం మా విలేజ్. ఓకే, ఈ హైటెక్ సిటీ కాదు, అది మాదాపురమే. ఈ హైటెక్ సిటీ మాదాపురం అని మా ఊరికి కూడా వస్తుంటారు అప్పుడప్పుడు జనాలు. ఓకే, అక్కడ నేను 1983లో జనవరి 17 రోజున జన్మించడం జరిగింది. ఓకే. నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. 10th వరకు అక్కడ, హై స్కూల్ వరకు ఉంది, అక్కడ చదువుకున్నా. ఆ తర్వాత ఎస్విఎస్ కాలేజ్ విద్యానగర్, ఆ తర్వాత ఎస్పీ కాలేజ్ సికింద్రాబాద్, ఆ తర్వాత ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజ్ భువనగిర్, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ, ఆ తర్వాత జేఎన్టీయు. ఇట్లా పీజీలు కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన ఇది నా ఎడ్యుకేషన్ ప్రస్థానం. దీంట్లో భాగంగానే స్కూల్లో ఉన్నప్పటి నుంచే నేను పేపర్ బాయ్గా వర్క్ చేస్తూ, ఊర్లో న్యూస్ పేపర్ వేస్తూ, అట్లా కొద్దిగా సైమల్టేనియస్గా చదువుకుంటూనే రిపోర్టర్గా వర్క్ చేస్తూ, అట్లా చేస్తూ కొంత. అంటే ఏంటి మీకు అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్? లేదు, ఆయన కూడా పేపర్ బాయ్ లాగా. అంటే ఆయన దాంట్లో ఒక అబ్దుల్ కలామే ఉండడు, నా దాంట్లో మోడీ గారు కూడా ఉంటారు. అదే అడగబోతున్నాను. మోడీ గారు కూడా ఉంటారు. అదే సికింద్రాబాద్ స్టేషన్లో టీ అమ్మినండి. టీ అమ్మారని ప్లాట్ఫామ్లో నేను ఛాయ్ అమ్మిన. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పార్ట్ టైమ్గా కొద్దిగా డబ్బుల కోసం పోయి చేసుకునేది. అది హ్యాపీ సార్. దొంగతనం చేయలేదు. ఎంత ఇచ్చేవారు? ఎంత అని కాదు సార్, దాని 2 క్యాన్లు ఉంటాయి సార్, మోకా పర్చి అని. అంటే పర్చి అంటే కొనుగోలు, అంటే ఇంటికాడ తయారు చేసే ఛాయ్ అమ్ముకోవడం, అది ఉంటుండే సార్. ఆ క్యాన్ను బట్టి ఉంటుండే సార్. అప్పుడు ₹70 ఏమో క్యాన్కు ఉంటుండే సార్. అదంతా అమ్మితే ఒక 150-200 దాకా వచ్చేటి. ఓకే, అట్లా ఉంటుండే. సో అట్టగా ఛాయ్ అమ్మారు. అంటే ఏంటి అంటే ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకూడదు, ఆ వచ్చిన డబ్బులతోనే చదువుకోవాలనే ఉద్దేశంతో ఛాయ్ అమ్మారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదువు అబ్బదు అనేది మా వాళ్ళకు ఫిక్స్ అయిపోయింది సార్. ఓకే, చదువు అబ్బదు అని. ఆఖరికి నేను ఇంటర్మీడియట్లో చేరినప్పుడు మా పెద్దన్నయ్య వెంకటేశ్వర్లు, అరే నువ్వు ఒక ఎకనామిక్స్ పాస్ అయ్యి చూపెట్టరు అన్నాడు. అవన్నీ పాస్ అయ్యి చూపెట్టిన నేను. అసలు ఒకానొక దశలో అసలు వీడు చదవడు అనుకున్నటువంటి స్థాయిలో నేను ఐసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం, కాలేజీలో టాప్ ర్యాంకర్ని నేనే, మళ్ళీ అట్లా చేయను. అప్పుడు ఒక నమ్మకం ఏర్పడ్డది, అరే వీడు ఏదో మళ్ళీ మేలుకున్నట్టుండి జీవితంలో అనేటువంటి ఒక భావన మా వాళ్ళలో కలిగిన తర్వాత
మా పెద్దన్నే ఎంకరేజ్ చేసిండు బాగా. ఓకే. సో ఫాదర్ మదరు ఇంట్లోనే ఇంట్లోనే ఉంటారు. వ్యవసాయం చేసేవారా ఫాదర్? నాన్న పాల వ్యాపారం చేసేవారు. పాల వ్యాపారం చేసేవారు. మా నాన్న పాల వ్యాపారం ఎక్కడికి ఇక్కడ సికింద్రాబాద్ అల్ఫా హోటల్ ఈ హోటళ్ళకి ముషీరాబాద్ బాకారం ఇటు తెచ్చి పోసేది. మా ఊరికి హైదరాబాద్కి జస్ట్ ఒక 30-35 కిలోమీటర్ల దూరం కాబట్టి ఊర్లో పాలు సేకరించి తీసుకొచ్చి, అప్పుడు మా నాన్న పాల వ్యాపారం చేసినప్పుడు 30 పైసలకు లీటర్ పాలు. నాకు గుర్తున్న కాడికి ₹7.50 అప్పుడు తను ఇంకా ఆ దందాన్ని వదిలేసినాడు, పాల బిజినెస్ని వదిలేసినాడు. ఒరిజినల్ పాలు అమ్మేవాళ్ళు? ఒరిజినల్ పాలు అంటే మేము కూడా పోయేదిగా పిసుకొత్తందుకు నేను పోయేది. అంటే జనరల్గా పాలు తీసిన తర్వాత నీళ్లు కలుపుతారు కదా? అవును. అట్టాగే ఉండేది కాదు. అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే, సరే ఎవరైనా మనం రైతుల దగ్గర కొనుగోలు చేస్తాం కదా, మనం పోయేసరికి వాళ్ళు పిండి అందులో కొన్ని నీళ్లు పోసి అట్లా కల్పించేటోళ్ళు. కానీ అది అన్ని పాలకు దగ్గర పోసినప్పుడు అది పెద్దగా ఎఫెక్ట్ కనిపించకపోయేది. నీళ్లు పోస్తే ప్రాబ్లం లేదు, కానీ ఏమైనా దాంట్లో కలపరాని వస్తువులు కలిపి చిక్కదనం కోసం ప్రయత్నం చేస్తేనే అది ప్రమాదకరం. ఇప్పుడు ఇవాళ రోజుల్లో చూస్తూ ఉన్నాం చాలా చోట్ల. నేను అదే అందుకే ఒరిజినల్ పాలన అమ్మేవాళ్ళు. ఒరిజినల్ పాలు ఎందుకంటే ఒక పాలు వ్యాపారం చేసే వాళ్ళ మీద మీరు ఒక కామెంట్ చేశారు. అది మాట్లాడదాం సార్. మా నాన్న పాల వ్యాపారం చేసినప్పుడు ఇట్లా క్యాన్ తీసుకొని వచ్చేది సార్. క్యాన్ తీసుకొని వచ్చి ఇంటి ముంగట అన్ని పెట్టేది, సైకిల్ కట్టేది కదా. నాకు ఒక గ్లాస్ ఉంటుండే సార్, సపరేట్ గ్లాస్. ఆ గ్లాస్ పచ్చి పాలు తాగేటోంది సార్. ఓకే. పచ్చిపాలు అది విషయమో ఇంకోటి అయితే నేను తాగపోతుంటే కదా సార్, మా తండ్రి గారు నాకిట్ట తాపిస్తారు. అట్లా నేను ఆ పాలు తాగేటోంది సార్. ఆ వాతావరణంలో పాలు పెరుగు వాతావరణంలోనే బాగా పెరిగినాం. సో అది తాగడం వల్ల ఇంత ధైర్యం వచ్చిందా? ధైర్యం ఏం లేదు సార్, ధైర్యం ఏముంది, సహజంగా నాకు ఉండాల్సింది ఉంది. ఓకే. మా నాన్నకున్నంత పొగరు, మా నాన్నకున్నంత ఆవేశం, మా నాన్నకున్నంత ఆలోచన నాకు ఉన్నాయి అంతే. ఓకే. సో ఫాదర్ మదర్ మొత్తం మీరు ఎంతమంది సంతానం? మా అమ్మ నాన్న వాళ్ళకి 4 సంతానం. ఓకే. పెద్దన్నయ్య వెంకటేశ్వర్లు, రెండో అన్నయ్య శ్రీనివాసు. ఈ స్టూడియో నుంచి ఒక 100-200 మీటర్ దూరంలో ఉంటుంది. ఆ తర్వాత అక్క నాకంటే పెద్ద, నేను అందరికంటే చిన్నవాడిని. మీరు లాస్ట్? నేనే చివరి. ఓకే. నేనే ఆఖరి అన్నట్టు. మేము 4 సంతానం. పవర్ఫుల్ అనమాట. ఎస్ అనుకుంటున్నా నేనైతే. 4 సంతానం. ఎంతైనా కూడా మా నాన్నే పవర్ఫుల్. ఓకే, అంతే కదా. ప్రతి కొడుక్కి ఫాదర్ హీరో. ఎస్. సో అంటే మీ అన్నయ్య గారు ఏం చేస్తారు పెద్దన్న? ఆ పెద్దన్నయ్య యాక్చువల్గా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే. మా కుటుంబాల్లో చదవాలి, చదవకపోతే మన పరిస్థితి ఇట్లుంటుంది అనడానికి మొత్తం మా ఎంటైర్ చింతపండు ఫ్యామిలీలో ఆయన ఇన్స్పిరేషన్. ఆయన చదువుకొని ఆయన కూడా చాలా కష్టపడి చదివింది సార్, మామూలు చదువు కాదు. ఆయన ఏది టెక్స్టైల్ షాప్లో జీతం ఉండి, సైకిల్ షాప్లో జీతం ఉండి చదువుకొని, అట్లా ఎస్టీడీ బూత్లో జీతం ఉండి అట్లా చదువుకొని, ఏది విజయ పాల డైరీస్ ఈ లాలాపేట దగ్గర ఉన్న దాంట్లో ట్రేలు మోసి మరీ ఆయన చదువుకోండి సార్. ఓకే. అట్లా చదువుకొని ఆయన ఓ స్థాయిలో చదువు విలువ మాకు కూడా తెలియజేసింది. చదువుకోకపోతే ఏం లేదనే పరిస్థితిలోకి తీసుకొచ్చిండు. మా రెండో అన్న శ్రీనివాస్ అని ఉంటాడు సార్. పాపం ఆయనకు చదువు ఎక్కువ అవ్వలే కానీ కష్టం బాగా చేసేవాడు సార్. దుబాయ్ ఏది మన భీవండికి పోయి సాంచల పని చేసేవాడు. ముంబై సాంచల పని చేసేవాడు. ప్రస్తుతం ఇప్పుడు క్యాబ్ నడుపుకుంటాడు సార్, క్యాబ్ డ్రైవర్. స్టిల్ ఇప్పటికి కూడా. మా అక్క ఉంది సార్, మా అక్క ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే. ఏఎన్ఎంగా పనిచేస్తుంది. తర్వాత ఇక నేను ఏమోసరికి ఇట్లా తిరుగుతున్నా. సో మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. ఎస్ సార్. ఎక్కడ? నాది యాక్చువల్గా నేను సికింద్రాబాద్ ఎస్పీ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను సమయం సార్. ఆ తర్వాత నాకు పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం సార్. నాకు ఎస్పీ కాలేజీలో అంత ఆ సార్ నాకు ఈ వర్కౌట్ కాదు ఈ సార్ అనుకొని నేను మళ్ళీ ఎత్తుకుంటే నాకు భువనగిరిలో ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో డాక్టర్ ఎస్ బుచ్చయ్య సార్ అని, ఇక ఖచ్చితంగా ఆయన చెప్పిండంటే యూనివర్సిటీలో ర్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ సార్. నేను అక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను. అది షిఫ్ట్ చేసుకున్న క్రమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో అక్కడికి పోయిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత నా క్లాస్మేట్ అమ్మాయి సార్, నా క్లాస్మేట్ అమ్మాయి మాతమ్మ, ఆమె పేరు ఒరిజినల్ పేరు మమత అని పిలుచుకుంటాం. ఓకే. అంటే సంతోష్ మాత అని అట్లా పెట్టుకుంటారు కదా సార్, దేవుళ్ళ పేరు అట్లా పెట్టిరు. అయితే ఆమె కొద్దిగా బ్యాక్ బెంచ్, ఎప్పుడు ఆమె ఆ గర్ల్స్లో బ్యాక్ బెంచ్. పాపం ఆమె సైకిల్ మీద కాలేజీకి వచ్చేది, నడుచుకుంటూ పోయి అట్లా కొంచెం పూర్ ఫ్యామిలీ సార్. ఎగ్దమ్ పూర్ అంటే ఎగ్దమ్ పూర్. వాళ్ళ ఇంట్లో కనీసం చదివించే పరిస్థితి లేదు. సెలవులు వస్తే ఆమె ట్రాక్టర్ మీద పనికి పోవడం, కలవపోవడం, ఆ తర్వాత కూలీ పనికి పోవడం, అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినారు సార్ వాళ్ళు. ఓకే. అయితే తను మనం సినిమా గుర్తుకొస్తుంది మీరు చెప్తుంటే.
నాగార్జున గారు, శ్రీయ. ఏమో సార్ నాకు సినిమాల గురించి పెద్ద తెలియదు, కానీ తను అంటే ఎందుకంటే ఇక అరే నిజంగా మన వల్ల ఒక లైఫ్ ఏదన్నా ఒకటి సెట్ కావాలి అన్న ఉద్దేశంతో ఎందుకు మేమిద్దరం బ్యాక్ బెంచ్లో అంటే ఎడ్యుకేషన్లో ఏం అది కాదు సార్, మళ్ళా అక్కడ వెనకబడకపోతుంటుంది. అది చేస్తూనే ఎందుకు ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకోవడంలో ఒకరోజు ఏమైంది సార్ అంటే December 31 వస్తే అందరు యాదగిరి గుట్టకు పోదామని పోయినాం సార్, క్లాస్ వాళ్ళమంతా. ఎవరు చెప్పలే యాదగిరి గుట్టకు పోతే ఎట్లా కలిసింది అంటే, యాదగిరి గుట్టకు పోయి వస్తుంటే January 1కి గ్రీటింగ్స్ ఇచ్చుకునే అలవాటు ఉంది సార్, గ్రీటింగ్ కార్డ్స్ అప్పట్లో చాలా. అయితే ఆ గ్రీటింగ్ కార్డులో తనిచ్చింది ఓ 2 లవ్ సింబల్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 2 పావురాల బొమ్మలు ఉన్నాయి, ఎగిరిపోతున్నాయి. ఇది ఎందుకు ఇచ్చింది నాకు అని అనుకున్నా. సరే ఇది ఏందో అని చెప్పి ఇక ఒకసారి సరే మాట్లాడుకున్నాం, ఏంది ఏమన్నా అంటే ఏం లేదంటే అసలు చెప్పడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో లాగుదాం లోపల నుంచి అని మీకు ఉద్దేశం? లేదు అట్లనే కలిసి ఇట్లా అయితే ఓకే తను ఇష్టపడుతుంది కదా, సో నాకు కూడా ఇష్టమే అనిపించింది. సరే అట్లా కంటిన్యూ అయ్యాం సార్. కాలేజ్ మొత్తం తెలుసు మీ ఇద్దరం ఇష్టపడతామని. అయితే ఆ కాలేజ్ మీ ఏజ్ ఎంత, ఆవిడ ఏజ్ ఎంత అప్పుడు? సార్ నా ఏజ్ వచ్చేసి ఆమె నాకంటే 3 years ఏమో చిన్న సార్. ఓకే, 3 years 4 years చిన్నది అనుకుంటా. రైట్. అయితే నేను కొద్దిగా లేట్గా చదివినా సార్, అంటే 10th తర్వాత లేట్గా చదివినా. ఆ తర్వాత ఒక 5 years గ్యాప్ ఇచ్చి చదివితే ఆమె మళ్ళీ నా క్లాస్మేట్ అయింది. ఓకే. అయితే ఆమె కాలేజ్ అంతా తెలుసు సార్. ఆమె ఆ SLNS కాలేజ్ అది చాలా పెద్ద కాలేజ్ సార్. అందులో మన గ్యాంగ్స్టర్ నయీం, విమలక్క, కర్ణె ప్రభాకర్ లాంటి వాళ్ళు చదివిన కాలేజ్ అది. అయితే దాంట్లో నేను చదువుకునేటువంటి ఆమె రాష్ట్రపతి పరేడ్ అబ్దుల్ కలాం నుంచి అవార్డు తీసుకుంది సార్. మా మిస్సెస్ RD పరేడ్ చేసింది. ఆ కాలేజ్ నుంచి ఫస్ట్ ఉమెన్ సార్. ఆ కాలేజ్ నుంచి ఫస్ట్. ఇక ఆ తర్వాత సేమ్ అదే స్థాయిలో ఒక అవార్డు తీసుకుంది నేనే సార్. మళ్ళీ దాంట్లో NSSలో నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది కదా సార్, దాంట్లో మేము అవార్డులు తీసుకున్నాం. మాకు ఎక్కడెక్కడో మ్యాచ్ అయిపోయింది. ఇక మ్యాచ్ అయిపోయి కొద్దిగా అది ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత ఒక 9 సంవత్సరాల పాటు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ లైఫ్లో సెట్ కావాలని చెప్పి ఆ తర్వాత బుచ్చే సార్ సారథ్యంలోనే చదువుకున్నాం సార్. ఉస్మానియా యూనివర్సిటీ నేను 90 ర్యాంక్ సార్ నాది పొలిటికల్ సైన్స్లో, నా క్యాంపస్లో సీటు. ఆ తర్వాత తనకు ఎకనామిక్స్లో సీట్ వచ్చింది. ఇద్దరం చదువుకున్నాం. అది కంటిన్యూ అవుతా ఉంది. అయిన తర్వాత ఇంకా పెళ్ళి అనే టాపిక్. ఓకే. అయితే ఉద్యోగం లేదు సరే, నేను చేస్తూ ఉన్నా జర్నలిజం అదో ఏదో చేస్తూ ఉన్నా, కొద్దిగా గొప్ప వస్తూ ఉన్నాయి, మా దగ్గర సరిపోతా ఉన్నాయి. అంటే మా ఇంట్లో ఎన్నడూ కూడా ఒక అనా పైసా నన్ను అడగలేదు సార్. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎవరు నా మీద డిపెండ్ కాదు. చిన్నోని కాదు సార్, ఇట్లా ఏందో అన్నట్టు వదిలేసారు. సరే ఆమెకు నేను విజయవాడలో కోచింగ్ ఇప్పించిన సార్. ఓకే. విజయవాడలో అవనిగడ్లో కోచింగ్ ఇప్పించిన తను గవర్నమెంట్ జాబ్ సంపాదించి అప్పుడే వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిందిగా, చలో ఇక కిచెన్ సెక్యూరిటీ ఉంది. ఓకే. చలో ఇక పెళ్ళి అయితే చేసుకుంటాం. ఆంధ్ర గవర్నమెంట్ వచ్చిందా, తెలంగాణ గవర్నమెంట్? ఏపీ ఉమ్మడి రాష్ట్రంలోనే సార్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చింది సార్. రైట్. 2012లో సార్. ఓకే. 2012లో ఉద్యోగం వచ్చిన తర్వాత 2014లో మేము పెళ్లి చేసుకున్నాం. ఓకే. పెళ్లి చేసుకొని ఇక తర్వాత ఆ పెళ్ళికి కూడా ఇక ఎట్లా అంటే ఊర్లలో ఎట్లుంటుంది సార్, అంటే కమ్యూనిటీ చిన్నదన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది కదా సార్, మా కుటుంబానికి లేకుండే. సో పెళ్ళైన తర్వాత మీ ఎడ్యుకేషన్ కంటిన్యూ అయిందా? ఇంకెక్కడ సార్, ఇంకా లేదు. అప్పటికి తను చదివింది, మళ్ళీ తను MPD చేసింది, తను ఇక రకరకాల కోర్సులు చేసి కార్యక్రమం చేసింది. నేను కూడా చదువుకున్నా, నేను కూడా జర్నలిజం చేసిన. ఎందుకు అడిగానంటే చెరో సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కదా, సో పెళ్ళైన తర్వాత ఒకే సైకిల్ మీద వెళ్ళారేమో? లేదు సార్, ఇంకా అంత దాకా రాలేదు సార్. అయితే ఆ క్రమంలోనే పెళ్ళి కాకముందుకే తనకు వచ్చిన శాలరీ నా శాలరీ ఏదో ఓ బండి కొన్నాం సార్. మొత్తం మీద ఓ బండి, అది CB టిస్టర్ అనేటువంటి బండి, AP 10AL 7986 బండి నెంబర్. ఆ బండి నాకు ఫ్రెండ్ ఉంటుండే బషీర్ అని, నా క్లాస్మేట్. అది 796 ఉంది, ఈ బండి నాకు కావాలంటే వానికి ఇవ్వకపోతుంటే నేను ఆ బండి కొని ఈమెను ఫస్ట్ ఈమెను ఎక్కించుకోవాలి కదా అని ఈమె అప్పుడు క్యాంపస్లో చదువుకుంటుండే, ఆ పక్కన ఉన్న స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఓకే. ఆ స్కూల్ కాడికి పోయి వెయిట్ చేసి ఫస్ట్ ఆ బండి మీద ఎక్కించుకొని ఒకసారి అట్లా రౌండ్ కొట్టి ఇదే అమ్మాయి బండి అని చెప్పి చూపించి, మీకోసమే కొన్నాను, నా కోసం. అలాగే డైలాగ్ లేదా? లేదు సార్, నేను క్యాంపస్ నుంచి ఆఫీస్కి పోవాలి కదా, ఆఫీస్కి పోవడానికి కొనుక్కున్నా. సో ఫస్ట్ అది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మేము
ఇటు ఉప్పల్ వైపు వచ్చినాం సార్. ఎందుకంటే తన ఉద్యోగం అటువైపే కాబట్టి తను పోయి రావడానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ వైపు ఉన్న అక్కడే సెటిల్ అయిపోయినా సార్. ఇప్పుడు ఇది జరిగిన ప్రయాణం. ఓకే. సో మీకు పిల్లలు? నాకు ఫస్ట్ ఒక బాబు ఉండే సార్, చనిపోయాడు. ఆ తర్వాత రెండో పాప సార్, ఆ తర్వాత మూడో పాప సార్. ఇప్పుడు ఇద్దరు పాపలు ఉన్నారు సార్. ఓకే. బాబు ఎలాగా? బాబు యాక్చువల్గా మేము ఏం చేసిందంటే స్కూల్లో సైన్ చేయడానికి పోయింది. రేపో ఎల్లుండో డెలివరీ అనగా స్కూల్లో సైన్ చేసి వస్తే ఇంకా ఆ 6 months సెలవులు ఉండేటివి. ఆ సైన్ చేయడానికి పోయింది. మరి అక్కడ ఏదన్నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందో ఏమో తెలియదు, బాబు కడుపులో చనిపోయినాడు సార్. ఇక్కడ జరిగిపోయింది కదా. సో మళ్ళీ పాప? మళ్ళీ పాప సార్, పెద్ద పాప. తను ఏం చేస్తుంది ఇప్పుడు? తను 5 years సార్. యాక్చువల్గా తను స్పెషల్ బేబీ. తను నడవలేదు, కూర్చోలేదు. 5 సంవత్సరాలు ఉంటుంది సార్. తను వెరీ యాక్టివ్గా ఉంటుంది సార్. ఓకే. రైట్. రెండో ఆమె ఒక 3 సంవత్సరాలు ఉంటుంది సార్. ఆ పాప ఇప్పుడు మాటలు వస్తున్నాయి, ఇప్పుడు బెదిరిస్తుంది సార్. ఇప్పుడు బెదిరిస్తుంది మన లాంగ్వేజ్లో. బ్లడ్ కదా. ఇక అది సార్ నా కుటుంబ నేపథ్యం. ఓకే. ఇక మా మిస్సెస్ వాళ్ళకి 3 ఆడపిల్లలు సార్. వాళ్ళు మేము 3 అన్నదమ్ముల లెక్క, వాళ్ళు 3 ఆడపిల్లలు. వాళ్ళ కొడుకులు లేరు సార్. కొడుకులు లేరు. వీళ్ళిద్దరు ట్విన్స్ ఉండే. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఈమె నేను చేసుకున్నా. తర్వాత ఇంకొక చిన్న ఆమెది కూడా పెళ్లి చేసేసినాం సార్. ఆమె కూడా హ్యాపీగా లెక్చరర్కి ఇచ్చి చేసినాం. ఓకే. అయిపోయింది సార్. ఇక మా అత్త మామ ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఇది సార్. సో ఏమీ లేకుండా ఇంత దూరం వచ్చాం మనం సార్. చాలా బాగున్నాం, హాయిగా ఉన్నాం మన సంపాదనతోటి. ఓకే, పోయి వెళ్తున్నాం, భార్య బిడ్డలు బాగున్నారా లేదా? ఓకే. ఈ గ్యాప్లో ఎందుకు ఇది అంతా మీదేసుకున్నారు? ఏది సార్? మామూలుగా ఎనీ ఇష్యూ, ఈ గొడవలు, ఈ కేసులు, ఈ వ్యవహారమా సార్? అంటే మీ ఇంట్లో జనరల్గా మనకు ఎందుకు అని ఎప్పుడు చెప్పలేదా? నెవర్ సార్, నెవర్ చెప్పలే. ఓకే. ఆ మాట ఇప్పటి వరకు నా కుటుంబం నుంచి రాలే, ఈవెన్ మా మిస్సెస్ నుంచి కూడా మనకి ఎందుకు అనే మాట రాలే. ఓకే. నేను చేస్తున్న తప్పు కాదు సార్, నేను చేస్తున్న తప్పు కాదు. నేను కాజ్ కోసం ఫైట్ చేస్తున్నా, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నా, ప్రజల ఆశయాల కోసం చేస్తూ ఉన్నా. నిజంగా ఈ రాష్ట్రంలో నేను చేయాల్సిన పని కాదు సార్ అది. నేను కూడా క్యూ న్యూస్ అనే ఛానల్ పెట్టి ప్రజలకి తద్వారా ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నంటే ప్రతిపక్షాలు ఈ పని వాళ్ళు చేసినంటే నాకు ఈ క్యూ న్యూస్ అక్కర లేకుండే, ఇదంతా అక్కరే లేకుండే సార్. వీళ్ళు బాధ్యత నుంచి తప్పుకున్నారు కాబట్టి ఎవరో ఒకరు అడగాలి, ఎవరో ఒకరు వాళ్ళ తరఫున గొంతెత్తాలి. ఇప్పుడు లక్షలాది మంది ప్రేక్షకుల తరఫున మీరు ఇక్కడ ప్రతినిధిగా కూర్చొని మాట్లాడినట్టే లక్షలాది సమస్యలకు నేను కూడా ఒక ప్రతినిధిగా మారాలనుకున్నా సార్. అందుకోసం చేసినటువంటి ప్రయత్నమే. సో ఇక్కడ నేను నా కర్తవ్యంలో ఎక్కడా నేను తప్పు చేయలేదు సార్. అందుకోసమే నా కుటుంబం నాకు ఎంకరేజ్ చేసింది. ఎస్, మీరు అన్నట్టుగా నా మీద 68 కేసులు పెట్టింది సార్. 68 కేసులు సార్. 68 కేసులు సార్. 68 కేసులు సెంచరీ కొడతారా సార్? కేసీఆర్ గారి మీద 142 ఉన్నాయి. నేను కేసీఆర్ గారిని కావాలంటే చాలా దూరంలో ఉన్నా సార్. నేను ఒకవేళ చెప్పాలనుకుంటే సార్, కేసులు అనేటివి భయపడే వాళ్ళని మాత్రమే భయపెడతాయి సార్. నాకు నథింగ్ అవి కేసులు. అసలు నేను న్యూస్ పేపర్ వచ్చినట్టే వస్తాయి నా ఇంటికి కేసు పేపర్లు రోజు, అట్లా నేను పట్టించుకోను సార్. కానీ అల్టిమేట్గా కేసులు ఒక మనిషి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తే అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. నా విషయంలో 68 కేసులు అయినాయి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత లెక్క పెరుగుతుంది మళ్ళీ, ఇట్లా ఉంటాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను సార్. తర్వాత దాడులు జరిగినాయి సార్. దాడులు జరిగినాయి అంటే చంపడానికి ప్రయత్నాలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. ఎన్ని జరిగినా కూడా నేను ప్రతిరోజు నా పిల్లల్ని చూసుకొని వస్తా. ఇదే ఆఖరి బేట అనుకొని వస్తా. నేను పని చేసుకుని పోతా, మళ్ళీ వస్తే మిమ్మల్ని చూస్తా. కిచెన్ సెక్యూరిటీ ఉంది, ఇక నా మీద డిపెండ్ అయితే లేదు కదా అని పోతా సార్. కానీ లక్కీగా ఏంటంటే నేను చేసే పని నన్ను రక్షిస్తా సార్. ప్రతిసారి నేను ఎక్కడ నిలబడ్డా ఓ 10 మంది వచ్చి ఇట్లా అండగా నిలబడిపోతారు సార్. కనీసం ఒక ఆటో అయినా, ఆర్టీసీ బస్సు అయినా, ఎవరు కూలో నాలో ఎవరు వచ్చినా కూడా మా అన్న వచ్చిండు అని కూర్చున్న పెడతారు, చేస్తారు. అసలు తీన్మార్ మల్లన్న మీద ఏమైనా జరిగిందంటే కొన్ని వేల మంది నిమిషంలో పోగైపోతారు సార్. ఒక చిన్నగా ఏదైనా జరిగిందంటే ఎందుకు వస్తారు సార్ వాళ్ళంతా? ఓకే, వాళ్ళకి ఏదో ఒక నమ్మకం ఉంది, మా కోసం పనిచేసేటోడు ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది సార్. మరి ఎవరు చేయకపోతే ఎవరు చేయాలి సార్? ఇదంతా ఎవరో ఒకరు చేయాలి కదా సార్. ఓకే,
ఇప్పుడు నా చేతిలో పవర్ లేదు, నాకేం గ్రీన్ ఇంక్ లేదు, లేకపోతే నాకు పదవి లేదు, ఏం లేదు సార్. మీరు ఒకసారి మార్నింగ్ న్యూస్ అని చెప్పి మా స్టూడియోలో జరుగుతుంది సార్ పొద్దున. మీరు ప్రగతి భవన్ కాడ ఉండాల్సిన పబ్లిక్ అంతా నా ఆఫీస్ కానే ఉంటారు సార్. అదే ఏదైనా కష్టాలు ఉంటే నన్ను పిలవండి, ఎప్పుడు మల్లన్న మీ తోడు ఉంటాడు అని మీరు చెప్పడం జరిగింది. సో అందుకోసం జనాలు మిమ్మల్ని నమ్ముకొని అంతమంది వస్తున్నారంటే బయట జరిగిన న్యాయం మల్లన్న దగ్గర జరుగుతుంది అని చెప్పేసి వస్తున్నారు. ఎస్ సార్. ఎందుకంటే సార్ నేను ఉన్న హక్కులను, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా ఓ అధికారి, ఇప్పుడు సపోజ్ సార్ ఒక అధికారికి తీన్మార్ మల్లన్న నువ్వు అధికారికి ఫోన్ చేస్తావు అంటే ఆ అధికారికి సెల్ ఫోన్ బిల్లు కట్టింది కూడా మా పన్నులతోటేనా, మరి నేను ఎందుకు ఫోన్ చేయకూడదు? అట్లా నేను చాలాసార్లు సార్ ప్రజలకి ధైర్యాన్ని నేర్పించే ప్రయత్నం చేసిన సార్. ప్రజలు మీరు చూడండి సార్, మొత్తం భూమి మీద ముఖ్యంగా ఎస్పెషల్గా ఇండియాలో తెలంగాణలో మనం ఎవరికి అన్యాయం చేస్తే పోలీసు వాళ్ళు కొడతారా, కేసు పెడతారా, చట్టాలు మనం శిక్షిస్తారా అని భయపడేటోళ్ళు 10% మంది, దేవుడు కొడతాడరా అనుకుంటే వాళ్ళు 90% మంది, దేవుడు శిక్షిస్తాడు అనుకుంటే వాళ్ళు 90% మంది ఉంటారు. అయితే ఈ ప్రజల్లో ఉండేటువంటి భయం ఏదైతే ఉంది సార్, ఈ భయాన్ని తీసేస్తే వాళ్ళు అద్భుతంగా తయారవుతారు సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అంతో ఇంతో అధికారులను కానీ పొలిటీషియన్స్ని కానీ నీ సంగతి ఏందని ప్రశ్నిస్తారంటే మేము నేర్పిన ధైర్యం సార్ అది. ఇలా తీన్మార్ మల్లన్న ఒక్కడు ప్రశ్నించడం స్టార్ట్ చేసినప్పుడు ఇలా లక్షలాది మంది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్న అనేది హక్కు సార్, అది ప్రజలకు ఇవ్వబడిన హక్కు. ఆ హక్కును నువ్వు అడగకూడదు అని నీకు కూడా లేదు ఎవరు. ఇప్పుడు సార్ సపోజ్ నేను ఒకటి చెప్పిన సార్, నేను గతంలో చాలాసార్లు కూడా చెప్పిన, కరోనా సమయంలో ప్రజలంతా అల్లాడిపోతూ ఉన్నారు, అసలు ఆక్సిజన్ దొరకట్లేదు, హాస్పిటల్ ఫుల్ అయిపోయినాయి, లక్షల కోట్ల రూపాయలు ఓ దిక్కు, ప్రాణం ఇంకో దిక్కు, అసలు ఇన్ని జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు సడన్గా మాయమైపోయినారు సార్. తెలంగాణ ముఖ్యమంత్రి గారు 5 రోజులు 10 రోజులు పత్తలేడు, అడ్రస్ లేదు. అయితే నేను హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసిన సార్. ఏమనంటే మా పెద్ద జీతగాడు కనిపిస్తలేడని వేసిన సార్. నేను మా పెద్ద జీతగాడు కనిపిస్తలేడు, ఎక్కడ ఉన్నాడో ఎంకులాడి పెట్టురని వేసిన. వెంటనే ఒక 15-20 నిమిషాలలో వచ్చి మళ్ళీ ప్రగతి భవన్లో ఉన్నాడు సార్. అంటే మా పన్నుల ద్వారా జీతం తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, మమ్మల్ని ఏది రక్షించవలసిన ముఖ్యమంత్రి, ఆయనకి ఏమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఓనర్లుగా మా మీద ఉంది. ప్రజలకు చెప్పిన, ప్రజలారా ముఖ్యమంత్రి మనకు జీతగాడు, మనం ఆయన ఓనర్లకు అన్న విషయం చెప్పిన. ఎమ్మెల్యేలకు మనం ఓనర్లం, ప్రజల ఓనర్లు, వాళ్ళు మనకు ఓనర్లు కాదని చెప్పిన. ఇదే ఈ భారతదేశం, భారత రాజ్యాంగము అంతిమంగా పౌరుడినే రాజని చెప్తుంది సార్, ప్రజలే రాజులని చెప్తా ఉంది. మీరే రాజులు, వీళ్ళు జీతగాలని చెప్పిన సార్. ఓకే, అంటే ఇప్పుడు ఈ అంటే ప్రస్థానం వచ్చింది కాబట్టి ఈ జర్నలిజం అనేది ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు ఈ ప్రస్థానం? సార్ నేను దాదాపు ఒక 99, 99, 2000 ఆ టైంలో స్టార్ట్. అంటే ఈ ఆలోచన మీదేనా, లేకపోతే ఎవరైనా మీకు అరే నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు మల్లన్న వెళ్ళు, మేమున్నాం నీ వెనకాల అని ఎవరైనా ప్రోత్సహించారా? అంటే అట్లా ఏం లేదు సార్. అంటే నేను జీవితంలో కళ్ళారా చూసిన స్ట్రగుల్స్ నుంచి, కళ్ళారా కొన్ని అనుభవాల నుంచి, ఒక అన్యాయం ఎట్లా జరుగుతుంది, ఒక మోసం ఎట్లా జరుగుతుంది, ఒక చీటింగ్ ఎట్లా చేస్తారు, ఒకరిని ఒకడు ఇంకెట్లా డామినేట్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ నా స్వీయ అనుభవాలతోటి రగిలిన శరీరం సార్ నాది. స్వీయ అనుభవాలతోటి చాలా వరకు ఏదన్నా ఒక అంశాన్ని నాకు చిన్నప్పుడు మర్చిపోయిన ఒక సంఘటన ఈరోజు గుర్తుంది సార్. నాకు తెలిసి ఆ సంఘటన గడ్డమీది గణేష్ అని మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటుండే సార్. ఆయనకు పిల్లనిచ్చింది మర్యాలలో. అది నాకు తెలిసి 1994-95 టైం సార్. అది అక్కడ ఆయన పెళ్ళికి నేను కూడా ఇంటి పక్క వాళ్ళం కదా సార్, పెళ్ళికి పోయినాం, మర్యాల కాడ పెళ్ళి పోతే అక్కడ భోజనాలు అయిపోయినాయి సార్. భోజనాలు అయిపోతే ఆ ఇస్తరాకులు తీసేసి ఒక చాడ చెత్త కుప్ప దగ్గర వేస్తే అక్కడ ఒక బాబు కూర్చొని తింటుండు సార్. అది బాగా నాకు హట్ అయిపోయినా, అరే వాడు ఇక్కడ ఎందుకు కూర్చొని తినలేదు అని. అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి సార్. వాటిని చూసి ఎక్కడో చోట ఏదో చేయాలని ఒక స్పార్క్ అవుతుంటే సార్. ఓకే, అది ఇట్లా ఈ రూపంలో తయారైపోయింది. ఫస్ట్ ఆర్టికల్ ఎప్పుడు రాశారు, ఏ ఇయర్లో, ఎవరి మీద? చంద్రబాబు మీద రాశానండి. అంటే ఆర్టికల్ సార్, న్యూస్ వేరు, ఆర్టికల్ వేరు సార్. ఓకే, నేను న్యూస్ అంటే నేను ఏది మన గవర్నమెంట్ హాస్పిటల్ మీద రాసిన సార్. అంటే 11 అవుతుంది, డాక్టర్ లేడు సార్. ఉదయం 11 అవుతుంది, డాక్టర్ లేడు, అది రాసిన. ఆ తర్వాత అంతకంటే ముందు ఆంధ్రభూమిలో ఒకటి రాసిన సార్. ఏది మన బొమ్మల రామారం మండలం చీకడమాడి పక్కన పేరారం విలేజ్లో అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య అని ఆ రోజు రాసిన సార్. చిమ్ముల మల్లారెడ్డి
చనిపోయిన రైతు పేరు. ఓకే. అప్పటికి ఇవి లేవు సార్. ఒక మా టీవీ ఉన్నట్టుంది. మా టీవీ అప్పుడప్పుడే వస్తున్నాయి. అందులో ఒక బులెటిన్ ఉండేది, ఓకే. వార్తల బులెటిన్ ఉండేది, నరసింహ చేసేది. అవి రాసిన సార్. నల్ల నీళ్ళతో ఈ మోరి నీళ్ళు ఎట్లా కలుషితం అవుతా ఉన్నాయంటే వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేసేది సార్. ఈ రాజకీయ నాయకుడు ఇది అన్నాడు అదన్నాడు, ఈ కాంట్రవర్సీలకు పోకపోతుంటాయి. ప్రజలకు ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్. అట్లా ఆంధ్రభూమి పత్రికలో రాసిన సార్ మొదటిసారి. ఇందాక చంద్రబాబు గారి మీద ఏదో రాశాను. అది ఏమో ఆర్టికల్ సార్. ఎట్లా అంటే ఒక వ్యాసం. అంటే 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అప్పుడు ఏదో ప్రజాశక్తిలో ప్రజలను అడిగేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అంటే అప్పుడు రాసిన సార్. అది మా బుచ్చే సార్కు చూస్తే నవ్విండే. అంటే కొంచెం వ్యంగ్యంగా రాస్తూనే నేను. అంటే మీరు చేసింది ఎక్కడ? ఆంధ్రభూమి సార్. ఆంధ్రభూమి చేసిన, ఆంధ్రభూమిలో చేసిన, ఆంధ్రప్రభలో చేసిన. ఆ తర్వాత ఐ న్యూస్ ఛానల్ సార్. ఐ న్యూస్ ఛానల్ కొత్తగా పెట్టారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఏదో పెడతా ఉన్నారు. చిరంజీవి గారు ఏదో రైలు తీసుకుపోయి మన 2009 తిరుపతిలో. అంతకంటే ముందే సార్ ఈ ఐ న్యూస్ ఛానల్ అని ఓపెన్ చేస్తూ ఉన్నారు సార్. రాజశేఖర్ CEO గారు ఉండే, ఆయన సారథ్యంలో అప్పుడు చేస్తూ ఉంటే సార్ నేను అందులో ఒక ఎగ్జామ్ పెట్టాను సార్. ఎగ్జామ్ పెడితే యాక్చువల్గా నేను ఆ ఎగ్జామ్ రాసిన నాకు సెల్ ఫోన్ లేకుండా సార్. అంటే కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడున్న మా వైఫ్ ఫోన్ నెంబర్ ఉండే సార్. ఆమె నెంబర్ రాసిన దాంట్లో. ఆమె ఓయూ హాస్టల్లో లేడీస్ హాస్టల్లో ఉంటుండే, ఆడ సిగ్నల్ రాసారు. అది అయితే నేను రాసిన ఇంకా రాలేదేమో నాకు, అంటే నాకు ఎలక్ట్రానిక్ మీడియా వైపు పోవాలని ఉండే, ప్రింట్ నుంచి రాస్తే రాలేదేమో అని సప్పుడే కూకున్నాను. ఊకున్న తర్వాత ఏమైంది, వాళ్ళు బ్యాచ్ అంతా జాయిన్ అయిపోయినారు, అంతా ఇప్పుడు పెద్ద పెద్ద జర్నలిస్టులు అయిపోయినారు. అప్పుడు ఏమైందంటే నేను క్యాంపస్లోనే అట్లా ఏదో ఏదో పని మీద తిరుగుతూ ఉన్నా సుదర్శన్ అని ఒక ఆయన కలిసిండు నాకు. అంటే మా దగ్గర పనిచేసే సుదర్శన్ కాదు, ఇంకొక ఆయన E2 హాస్టల్లో ఉంటుండే. ఏమైందన్నగా రిజల్ట్ ఏమైందన్నా అదేమన్నా వేసిరు అంటే ఎప్పుడు తీసేసుకురు కదా అయిపోయింది అని అన్నాడు. అయిపోయిందన్న తర్వాత ఓహో మరి నాకు తెలియదు అంటే మనకు కాల్ రాలేదంటే ఇంకా జాబ్ రానట్టే అనుకున్నాం. వాస్తవానికి ఏమైంది, మళ్ళీ వాళ్ళకు కొంతమంది తక్కువ పడితే మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు పాతోళ్ళు రానోళ్ళని మళ్ళీ పిలవండి అని అంటే అప్పుడు ఫోన్ కలిసింది. ఫోన్ కలిస్తే అప్పుడు నాకు మా మమతా చెప్తే ఇట్లా ఫోన్ వచ్చింది ఐ న్యూస్ నుంచి అంటే అప్పుడు నేను ఫోన్ వచ్చేసరికి అసలైన అన్ని ఉద్యోగాలను అప్పటికి పడితే అయిపోయి స్క్రోలింగ్ డిపార్ట్మెంట్కి మిగిలింది. బ్రేకింగ్ న్యూస్ రాయడము. అది కూడా మంచి ఉద్యోగం. అంటే తెలుగు బాగా పట్టు నేర్చుకోవచ్చు. అది అట్లా దొరికిపోయింది. అప్పటికే నాకు ఐడియాలు. ఇప్పుడు V6 CEO అంకం రవి సార్ అప్పుడు ఇన్పుట్ ఎడిటర్ ఉండేది, దాంట్లో చాలామంది అట్లా పనిచేసినారు. అట్లా ఐ న్యూస్లోకి ఎంటర్ అయినా సార్. ఐ న్యూస్ నుంచి NTVలో కొంతకాలం చేసిన. NTV నుంచి మళ్ళీ జెమినీలో డెస్క్లో షిఫ్ట్ ఇన్ఛార్జ్గా చేసిన సార్, జెమినీ టీవీలో. ఆ తర్వాత అక్కడి నుంచి V6కి వచ్చిన. V6 నుంచి TV5కో ఎక్కడికో పోయినా సార్. అక్కడ నుంచి ఇక Q న్యూస్కి వచ్చేసిన సార్. ఇక నేనే ఒక ఏంటి అంటే ఇలాగ ఛానల్స్ మారడానికి కారణం ఏంటి అంటే నాకు ఒకటి ఏముంటుందంటే సార్, నేను రాసిన వార్తను డిస్టర్బ్ చేయకూడదు, నాకు నచ్చదు. అంటే ఏంటి వాస్తవాలు రాస్తారా? అంటే నేను ఒక్కొక్కసారి గొడవే పెట్టుకుంటా సార్. నేను రాసిన వార్త దీంట్లో తప్పు ఉంటే అంటే ఇంత స్ట్రైట్గా రాయొద్దు అని అంటే మరి ఎందుకు? ఇప్పుడు సార్ ఒక వార్త రాస్తారు సార్. ఈ జర్నలిజంలో కూడా గమ్మత్ ఏంటంటే సార్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని బ్రేకింగ్ న్యూస్ వేస్తారు సార్. హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన కేసీఆర్ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేస్తారు సార్. సహజంగా బ్రేకింగ్ న్యూస్ అంటే అప్పటికప్పుడు అనుకోని ఏదైనా ఒక సంఘటన జరిగితే అది బ్రేకింగ్ న్యూస్. అయితే ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతాడని వారం రోజుల ముందే తెలుస్తుంది సార్. బ్రేకింగ్ సార్, బ్రేకింగ్ న్యూస్ ఏం సార్, ఈడ బయలుదేరి ఆడ దిగకపోతే బ్రేకింగ్ న్యూస్ సార్. నేను అంత నిక్కచ్చిగా రాస్తుంటే అరే ఇది కాదా ఇది అంటుంటే. కుంభకోణం ఏం సార్, కుంభకోణం ఎంతమంది జర్నలిస్టులకు తెలుసు సార్ ఇది కుంభకోణం అంటే? కుంభ అంటే ఏం సార్, కుండ కోణం ఉంటుందా సార్? త్రిభుజానికి 3 కోణాలు ఉంటాయి, చతురస్రానికి 4 కోణాలు ఉంటాయి, కుంభకోణం ఉండదు కదా సార్. అంత పటిష్టమైన చట్టాలలో ఒక హోల్ని, ఒక కోణాన్ని ఎంకులాడి అవినీతికి పాల్పడడం కుంభకోణం. ఇంత ఇండెప్త్గా పోయి ఏదో వట్టిగా రాసిపోతారు అట్లా భారీ కుంభకోణం జరిగింది ఇటువంటి. నేను అంత నిక్కచ్చిగా రాస్తుంటే సార్. అది రాస్తే నేను మొహం మీద కొట్టినట్టే రాస్తుంటే అది నచ్చకపోయేది. వాళ్ళు హట్ అవుతారు. నువ్వు హట్ అయితే నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు, జర్నలిస్ట్గా నేను ఇదే రాస్తా. అట్లా రాసి అట్లా అవసరమైతే లేదు నువ్వు ఇట్లా రాస్తే కూరదంటే ఇక రిజైన్ తీసుకొని చేసేస్తుంటే. ఓకే, అట్లా మారిన నేను చాలా వద్దు అంటే ఒక లెటర్ రెడీగా ఉంటుంది అంతే. జేబులో పెట్టుకొని తిరుగుతుంటారా? జేబులో ఏం పెట్టుకొని రానుపో అని చెప్తా అంతే. అవునా? ఓకే. సో చింతపండు నవీన్ కుమార్ అని పిలిస్తే బాగా అంటే అది ఏమంటారు దాన్ని,
ఎంజాయ్ చేస్తారా, లేకపోతే తీన్మార్ మల్లన్న అంటే ఎంజాయ్ చేస్తారా? తీన్మార్ మల్లన్న అంటేనే బాగుంటుంది సార్. ఎందుకంటే అది ఓ రకంగా మీరు చూడండి సార్, మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు సార్, ఆయన ఒరిజినల్ పేరు ఎల్లయ్య. గద్దర్ ఉన్నారు సార్, ఆయన ఒరిజినల్ పేరు విఠలరావు సార్. విఠలరావు, అవును. అంటే వీళ్ళకు మధ్యంతరంగా ఏర్పడ్డటువంటి పేర్లు వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి కూర్చుండబెట్టినాయి సార్. సో బహుశా నాకు అమ్మ నాన్న పెట్టిన పేరు కొంతకాలం వరకు తీసుకురాగలిగిన. సో నేను మా వాళ్ళకి సారీ చెప్తే, ఎందుకంటే మధ్యలోనే వదిలేసి మళ్ళీ నాకు వచ్చిన కాబట్టి. యాక్చువల్ నా పేరు ఈ V6లో పనిచేసేటప్పుడు ఈ తీన్మార్ వార్తలు అనేది డిజైన్ చేయాల్సి వచ్చింది సార్. అప్పుడు అంకమరాజు గారి సహకారంతో ఆ డిజైన్ చేసిన సార్ నేను. ఆ తీన్మార్ వార్తలు ఇట్లా ఉండాలి, అసలు ప్రజల యాంగిల్లో వార్తలు ఉండాలి, అసలు ఇంట్లో ముసలోళ్ళు ఎందుకు వార్తలు చూస్తలేరు అని అంటే మన లాంగ్వేజ్ అక్కడ లేదు, మనకి కనెక్ట్ అవుతలేదు అని చెప్పి ఆ లాంగ్వేజ్లో వార్తలు రాసి అప్పుడు ఆ ప్రయోగాలు చేసినప్పుడు నాకు అంకమరాజు సార్ బాగా సహకరించాడు. అయితే దాంట్లో ఈ ముసలి వాళ్ళకి వార్తలు చెప్తున్నావు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ ఈ సూటు బూట్ వేసుకొని కాకుండా వాళ్ళ క్యారెక్టర్లో ఒదిగిపోయి చెప్పాలి, వాళ్ళ మేకప్లో చెప్తే ఎట్లుంటుందని అంకమరాజు సార్ నాకు గెటప్ వేయించాను. ఓ ముసలాయన లెక్క గెటప్ వేయిస్తే దీనికి ఒక పేరు పెట్టాలి మనం అన్నాడు. అంటే పోచే అని పెడదాం సార్ మా తాత పేరు అని నేను అన్నా. మా పోచే తాతని క్యారీ చేసినట్టు ఉంటుంది అంటే లేదు పోచే కాదు, మా ఇంటి ముంగడ మల్లయ్య అని ఉంటాడు, సేమ్ అట్లా కనిపిస్తున్నావు మల్లన్న అని చెప్పి పెట్టిండు సార్. అది అంకమరావు సార్ నామకరణం చేసాడు. ఆ తీన్మార్ వార్తలు ప్లస్ ఈ మల్లన్న అది బ్రహ్మగడియలు ఉంటాయి. ఆ టైంలో చెప్పి ఉంటాడు మల్లన్న అని. తెలియదు మల్లన్న అంటే దేవుడే. ఓకే. అయితే అట్లా ఆ తీన్మార్ వార్తలు ఈ మల్లన్న తీన్మార్ మల్లన్నగా మారింది సార్. అదే ఇప్పుడు నేను గజిట్లో కూడా తీన్మార్ మల్లన్నగానే చేంజ్ చేసుకున్నా సార్ నా పేరు. ఓకే. ఇప్పుడు నేను ఎలక్షన్లో పోటీ చేస్తే తీన్మార్ మల్లన్ననే ఉంటుంది సార్ నా పేరు. ఓకే. సో అట్లాగా వచ్చింది పేరు. ఓకే. సో అంటే ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేసింది, అంతేగా మీరు చెప్పేది? ఐడియా అని అనగానే ఒక ఆలోచన సార్. అదే ఐడియా ఆలోచన రెండు సేమ్, కాకపోతే అది ఆవేశంతో కూడిన ఆలోచన సార్. సాధారణంగా కాకుండా నేను ఏది చేసినా ప్రేక్షకుడుగానే ఆలోచిస్తా సార్. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో ఉంటే నేను ప్రేక్షకుడిని అయితే నేను చూడగలుగుతానా, ఈ ప్రోగ్రామ్ ఎంతసేపు చూడగలుగుతా, ఎందుకు చూడగలుగుతా, నా సమయాన్ని దీని మీద ఎందుకు వెచ్చించాలి అనేటువంటి ఆలోచనల నుంచి నేను బులెటిన్ తయారు చేస్తుంటే సార్. ఓకే. అట్లా కొంతవరకు పబ్లిక్ లాంగ్వేజ్లో మేము వచ్చినటువంటి నేపథ్యం, మేము ఉన్న పల్లెటూరు వాతావరణం ఇది బాగా సింక్ అయిపోయి ఆ రోజుకి ఆ తెలంగాణ మూమెంట్లో ఇది బాగా వర్కౌట్ అయింది సార్. ఈ రోజుకి కూడా తీన్మార్ వార్తలు అంతే స్టాండర్డ్గా ఉంటాయి సార్. ఓకే. సో నాకు ఇంత ఫాలోయింగ్ వచ్చింది అనే పాయింట్ మీకు ఎప్పుడు తెలిసింది? అంటే నేను ఒక మీటింగ్ పోయి ఇచ్చిన సార్. నేను అన్నా సెల్ఫీ అంటే నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే చాలామంది నేను ప్రజలకు మా ఫాలోవర్స్కి మా మిత్రులకు కూడా చెప్తా, ఒక ఆయన వచ్చి భుజం మీద చేసి ఫోటో అన్న నా మీద చెయ్యి అన్న ఇక్కడ అన్న అంటాడు. నేను చెప్తా, అయ్యా కేటీ రామారావు దగ్గరికి పోయి, లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అన్న ఇన్ని రోజులు మా మీద చేస్తే మీరు సెల్ఫీ దిగినాగా ఇప్పుడు మేము మీ మీద వేసి దిగుతామన్నా, ఒకసారి దిగుదామా అని అడుగుర్రి అని చెప్పిన. ఇప్పుడు వాళ్ళ మీద చేసి మేము సెల్ఫీ దిగుతామంటే వాళ్ళ శరీరాలు ఒప్పుకుంటాయా? మరి నీ శరీరాన్ని ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? నువ్వు నీ శరీరానికి నువ్వు వాల్యూ ఇవ్వకపోతే బయటోడు ఎందుకు ఇస్తాడు? అందుకోసమని నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆరాధించడం అనేది వద్దని చెప్తాను. నేనెంతో మీరంతే, నా శరీరానికి ఉన్న విలువే నీ శరీరానికి కూడా ఉండాలని చెప్తాను. ఆ సమానత ఉండాలి అందరిలో అని చెప్తా ఉంటా సార్. నాకు ఎప్పుడు కూడా నాకు ఇంత ఫాలోయింగ్ వచ్చింది అనేటువంటి టాపిక్లోకి పొరపాటున పోను సార్. ఎందుకు పోనంటే నేను కూలిపోయే నాటికి ఇది నాకు ఉండకూడదు. ఒకవేళ ఎంత పెద్ద వృక్షమైనా ఏదో గాలివాన అంటే చనిపోవడం మీన్స్ చనిపోయిన తర్వాతనే ఎప్పుడైనా కూడా ఇంత ఉండేనా వీడికి వచ్చింది అనే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? అసలు నాకు ఏమీ లేదా అనుకుంటేనే బిందాస్ కదా. అందుకోసమే నేను ఇట్లుంటున్నా. ఓకే. అంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే మీరు తీన్మార్ మల్లన్నగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు అప్పుడు మల్లన్న వేరు, ఆఫ్టర్ తీన్మార్ తర్వాత మల్లన్న రేంజ్ వేరు. అంటే ఇది జనరల్గా మీ ఫ్రెండ్స్ కానీ మీ కలీగ్స్ అవ్వచ్చు, ఇలాగా ఒకప్పుడు అది స్థాయి, ఇప్పుడు ఇన్ని స్థాయి ఇది అని చెప్తారు కదా జనరల్గా. అంటే అంటారు, కాకపోతే ఏంటంటే నాలో మార్పులు ఏం లేవు సార్. నేనేమనుకుంటా అంటే అదొక ఒక ఖడ్గం లాంటి క్యారెక్టర్.
దాన్ని చూసి ఎవడన్నా భయపడగలని దాచిపెట్టుకొని వాళ్ళతో మాట్లాడుకుంటూ పోయేటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా నేను నిన్న నా క్లాస్మేట్ కూతురు పెళ్ళి అయింది సార్. నా క్లాస్మేట్ కూతురు పద్మ అని 10th క్లాస్ అమ్మాయి పెళ్ళయింది. ఆడికి పోయినాం, ఫ్రెండ్స్ అందరు వచ్చినారు, ఇట్లే కూర్చున్నాం, మాట్లాడినాం. సహజంగా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా చేసి మాట్లాడుతుంటే ఇప్పుడు మా ఇంటి వచ్చిన పిల్లలు అయిపోతా అవుతా ఉన్నారు ఇంకా. అంటే వాళ్ళకు నేను ఇక్కడికి వస్తే వాళ్ళ ఫ్రెండ్నే తప్ప మళ్ళీ నన్ను ఎట్లా అవుతా? నేను మా ఇంటికి పోతే మా అమ్మ బిడ్డనే అవుతా, మా నాన్న కొడుకునే అవుతుంది తప్ప నేను పెద్దోడిని ఎట్లా అవుతా? నాకు వాళ్ళ తర్వాతనే ఇవన్నీ. నేను చేసే పని నన్ను పెద్దోని చేస్తుండొచ్చు తప్ప నా గర్వం నన్ను పెద్దోని ఎట్టి పరిస్థితిలో చేయొచ్చు. ఓకే, అంత పెద్ద హిట్ కదా ప్రోగ్రాము, దాని నుంచి మీరు ఎందుకు తప్పుకున్నారు? రైట్, నేను ఆ రోజు 2014 కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన సార్. ఓకే, కంటెస్ట్ చేసినప్పుడు నేను రాజకీయాలు చేస్తూ జర్నలిజం చేయడం పద్ధతి కాదు సార్ ఓకే అన్న ఉద్దేశంతో నేను రిజైన్ చేస్తే అంకం రవి సార్ అన్నాడు, రిజైన్ ఎందుకు బెటా అన్నాడు. అంటే ఆయన నాకు మంచి ర్యాపో ఉంటుంది ఇప్పటికి కూడా. ఏం రా నువ్వు అట్లెట్లా రా అంటారు, రిజైన్ వద్దు బెటా, నువ్వు రాజకీయం ఒకసారి టేస్ట్ చేసి వస్తా అంటున్నావు, చేసి మళ్ళారా అంటే నేను ఓడిపోతా అనుకుంటున్నావా సార్ అన్న. అట్లాగా పర్సులో వచ్చి డబ్బులు నేను ఎప్పుడు కూడా నేను నామినేషన్ వేసే ప్రతిసారి ఆయన దగ్గర డబ్బులు అడుక్కొని పోతా. పర్సులో ఎన్ని ఉంటే అని తీసిస్తాడు అన్నట్టు. ఓకే, అయితే డబ్బులు ఇచ్చి ఆల్ ది బెస్ట్ బెటా అన్నాడు. సరే అయిపోయిన తర్వాత ఎలక్షన్ నేను లాస్ అయిపోయినా, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అన్నాడు, ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు అంటే, లేదు సార్ ఇక నేను వద్దనుకున్నా, బస్ 4 రోజులు ఏదో పని చేసుకొని బతుకుతాను. ఈ రోజు కూడా ఆయనకు నాకు మధ్య అంతే సంబంధం ఉంది, ఆ యాజమాన్యానికి నాకు మధ్య అంతే సంబంధం ఉంది ఇప్పటికి కూడా. అది నేను ఎక్కడ కూడా మిస్ చేసుకోలేదు సార్. ఏ ఛానల్లో పనిచేసినా ఎక్కడున్నా కూడా అదే మెయింటైన్ చేసిన. సగర్వంగా సార్ నేను ఈ పనికి పోతున్నా, ఈ పని చేయాలనుకుంటున్నా, దయచేసి మీరు అంగీకరించడం చెప్పి పోయేటోని సార్. అందుకోసమే అది మెయింటైన్ చేస్తున్నా. ఓకే, సో ఫ్యూచర్లో మల్లన్నని అధ్యక్ష అనే స్థాయికి చూస్తావా? నా డ్రీమ్ సార్, అది నా డ్రీమ్ నిజం సార్. ఓకే, మీరు చూడండి సార్, తీన్మార్ మల్లన్న అసెంబ్లీలో కూర్చుంటే ఏం జరుగుతుందో మీరు చూడండి సార్. నేనైతే ఇప్పుడు చెప్పడం కాదు కానీ నాకు ఎన్నో డ్రీమ్లు ఉన్నాయి సార్. నేను కొన్ని బిల్సే తయారు చేసిన సార్, అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రజలకు కావాల్సిన బిల్స్ తయారు చేసినాం సార్ మేము. నా ప్రజలకు హెల్త్ ఇట్లుండాలి, ఎడ్యుకేషన్ ఇట్లుండాలి, ఈ విద్యా వ్యవస్థ ఇట్లుండాలి, ఆ తర్వాత వాళ్ళకు న్యాయం ఎట్లా జరగాలి, ఒక నాయకుడు పని చేయకపోతే దించే హక్కులు ఎట్లా ఉండాలి ప్రజలకి, ఓటు వేయడమే కాదు వేసిన ఓటును వాపస్ ఎట్లా తీసుకునే హక్కు ఉండాలి, ఇవన్నీ తయారు చేసిన సార్ నేను. నేను చెప్తున్నాగా ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా నా బిల్స్ మీద 10 నిమిషాలు డిబేట్ చేయలేరు సార్. నేను అంత ప్రజల మనస్తత్వాన్ని రీసెర్చ్ చేసి వీళ్ళకి కావాల్సింది ఏంది, వీళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఎలాంటి బిల్లులు ఉండాలి, ఏం కథ అనేది నేను రీసెర్చ్ చేసిన సార్ బాగా. ఒక్కొక్క అంశం మీద సార్ నేను రైట్ టు రీకాల్ అనేటువంటి అంశం మీద భూపాల్లో మొత్తం రాత్రులు తిరిగిన. భూపాల్ మధ్యప్రదేశ్కి పోయినా సార్. మధ్యప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నరహరి అని ఉంటాడు సార్. ఆ నరహరి ఇండస్ట్రియల్ సెక్రటరీ. ఇప్పుడు ఆయన దగ్గర పోయినా, తెలంగాణ బిడ్డ సార్, నాకు ఇట్లా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి సార్, కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే హర్దా అనే మున్సిపాలిటీకి పోయినా సార్. హర్దా మున్సిపాలిటీకి పోయి ఆ రాత్రి ఆడ పడుకొని అక్కడ సంగీతా పాటిల్ అనేటువంటి ఒక మేయర్ని ఆమె చెప్పిన హామీ నెరవేర్చలేదని ప్రజలు ఓటు వాపస్ తీసుకోరు సార్. ఓటు వాపస్ తీసుకుంటే పదవి పోయింది ఆమెది, రైట్ టు రీకాల్. అక్కడ లోకల్ బాడీస్లో ఉంది. అక్కడి నుంచి నాగపూర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి సియోని కాన్స్టిట్యున్సీకి పోయినా, అక్కడ దినేష్ రాయ్ మున్మున్ అని ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ఆయన ఒక ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలు పదవి కాలం ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఒక ఏడాది అయిపోగానే సేమ్ నియోజకవర్గ ప్రజలందరినీ పిలిచి ఒక ఏడాది పూర్తి చేసుకున్నా, నా పర్ఫార్మెన్స్ బాగుందా, నా పర్ఫార్మెన్స్ బాగుందంటే 2వ ఏడాది కొనసాగడానికి మీరు అనుమతిస్తూ చేతులు లేపండి, లేకపోతే రిజైన్ లెటర్ ఇది ఉంది అని చెప్పి 2వ ఏడాది పర్మిషన్ తీసుకొని పోతాడు సార్. అటువంటి క్లీన్ పాలిటిక్స్ కోసం తిరిగిన సార్. అటువంటి కావాలి. ఇక్కడ కూడా లోకల్ బాడీస్లో రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు రీకాల్ రావాలనేది బాగా మేము చేస్తున్నటువంటి పోరాటం సార్. అప్పుడు జవాబుదారీతనం వస్తుంది సార్. తీన్మార్ మల్లన్న ఏం చెప్తున్నట్టు సార్, ఒక మాట, ముఖ్యమంత్రి గారు నెలకు 4,20,000 రూపాయల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి గారు 10 గంటలకు రాష్ట్ర సచివాలయానికి వచ్చి ఇట్లా తంబు పెట్టేసి లంచ్ బ్రేక్ తీసుకొని ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు తంబు పెట్టేసి వెళ్ళిపోయేటువంటి వ్యవస్థ కావాలి సార్.
ఇక్కడ ముఖ్యమంత్రి గారు 4,20,000 రూపాయల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి గారు లోపల ఎవరెవరితో మాట్లాడుతుండు, ఏం చర్చలు పెడుతుండు, ఎవరిని కలుస్తుండు అనేది ఒక కెమెరా పెట్టి సచివాలయం బయట పెద్ద స్క్రీన్ పెట్టి ప్రజలకు చూపించాలి సార్. ప్రతి మంత్రుల ఛాంబర్ బయట అదే ఉండాలి సార్. ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ బయట అదే ఉండాలి. ఇది నా డ్రీమ్ సార్. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఇది ఉండాలి సార్. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్లో సార్ ఎంతసేపు ప్రజలకు ఈ పార్టీ వచ్చి మేము రైతు బంధు 5,000 ఇస్తా ఉన్నాం, పెన్షన్ 2,000 ఇస్తా ఉన్నాం, ఇవి ఇస్తున్నాం ఓకే సార్. ఈ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు ఎంత చెప్పాలి కదా సార్. ప్రతి గ్రామ పంచాయతీలో 1000 జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ప్రతి నెల ఒక బోర్డు పెట్టి అయ్యా ఈ గ్రామం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పన్ను పోయింది, కేంద్ర ప్రభుత్వానికి ఇంత పన్ను పోయింది, ఈ 2 ప్రభుత్వాల నుంచి ఈ గ్రామానికి వచ్చిన పైసలు గిన్ని, ఈ లెక్క తెలవాలి సార్ ప్రజలకి. ప్రజలకు అప్పుడు ఈ డబ్బులన్నీ మాయాన్ని తెలిస్తే అప్పుడు వీళ్ళు బిచ్చగాల కంటే అధ్వానం అవుతారు సార్. వీళ్ళు పోగానే నమస్తే సార్ వచ్చిన నమస్తే ఉండదు సార్. అప్పుడు నేనే కదరా నీకు జీతం ఇచ్చేది, నేనే ఓనరని చెప్పాను అనుకుంటారు సార్. ఈ జవాబుదారితనం ఉండాలి సార్. కేవలం తెలంగాణ రాష్ట్రంలో సార్ మీరు చూడండి, నేను రాజకీయ నాయకుడిగానే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు చాలాసేపు నుంచి అదే చూస్తున్నా మీలో. అదే ఒక పొలిటిషియన్ నన్ను ఇటు గుంజుకొచ్చారు, మీరు ఎట్లయినా మీరు లాక్కొచ్చారు సార్. ఎంఆర్ఓ ఆఫీస్ 10 గంటలకు తీయారు సార్, వైన్స్ టెన్షన్గా 10 గంటలకు తీస్తారు సార్. దానికి రాత్రి 9-10 గంటల దాకా వైన్స్ పర్మిషన్ ఉంటుంది సార్. ఎంఆర్ఓ ఆఫీస్ 6 గంటలకే క్లోజ్, 6-5 నిమిషాలు. ఇప్పుడు దానికి వాస్తు కూడా అవసరం లేదు. అది ఈశాన్యము, నైరుతి, మంచి ఉత్తర దిక్కు, ఎక్కడన్నా పెట్టి సార్. ఏ వాస్తు దాని మీద పనిచేయదు, ఏ గ్రహశక్తి అసలే పనిచేయదు దాని మీద. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సార్ 43% మంది తాగుడుకు బానిసైపోయారు సార్. అవుట్ ఆఫ్ 100లో 43% మంది తాగుడు కలబాటు పడ్డటువంటి యువత. ఒక ఎంఆర్ఓ ఆఫీసు రాత్రి 9 గంటల దాకా పనిచేస్తే తప్ప సార్ వైన్స్ పనిచేసినట్టు మేము చెప్తుంది ఇది సార్. 2,000 మంది జనాభా ఉన్నటువంటి ఒక గ్రామంలో వైన్స్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం పాలసీ తీసుకొస్తుంది, ఎక్సైజ్ పాలసీ. 2,000 మంది జనాభా ఉన్న కాడ మంచి వాటర్ ట్యాంక్ ఉండాలనేది మేము చెప్తుంది సార్. ఒక మంచి సీసీ రోడ్ ఉండాలి, ఒక మంచి బడి ఉండాలి, మంచి వైద్యశాల ఉండాలి, ఇవి మేము చెప్తున్నాయి సార్. కానీ ప్రజలు చదువుకుంటే, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటే ప్రభుత్వాలకు చేటు కాబట్టి ప్రజలు చదవకూడదు, సంతోషంగా ఉండకూడదు, తాగి పండుకోవాలి. వాడి శరీరం, వాడి మెదడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు చూడకూడదు. ఇవి ప్రభుత్వాల ఇంటెన్షన్. ప్రభుత్వం ఇవాళ లిక్కర్ ఆదాయం 40,000కు పోయిందంటే సిగ్గుతో తలదించుకోవాలి సార్. రాష్ట్రమే తాగి పడేసిన ఖాళీ సీసాల మీద నడుస్తుంది సార్. ఓకే, ఇవాళ 1 తారీఖు జీతాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి బలమైన ఆర్థిక బలంగా ఉన్న రాష్ట్రం ఎప్పుడు చూస్తుందో జీతం తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కదా సార్. ఓకే, ఈ పద్ధతి రేపు పొద్దున ఈ 5 లక్షల కోట్ల అప్పు ఎవడు కట్టాలి సార్? కడుపులో పుట్టబోతున్న బిడ్డ క్యావ్ అని కదా సార్, అప్పుతోనే పుడుతూ ఉన్నాను సార్. తెలంగాణ 1,25,000 రూపాయల అప్పు సార్ ప్రతి తలపైన జమ అయింది. ఒక ఇంట్లో సార్ 4 ఉంటారు, ఆ ఇంట్లో 4 తలల పైన 5 లక్షల రూపాయలు అప్పయింది సార్. ఈ 5 లక్షల రూపాయల ఆదాయం ఏం చేకూరింది ఆ కుటుంబానికి? ఈ లెక్క చెప్పాలి కదా సార్. ఈ లెక్క చెప్పాలి. ఈ లెక్కలన్నీ ప్రజలకు పక్కాగా తెలిసినప్పుడు మేమిస్తున్న ఉచిత పథకాలు రాసుకోరి చందులాల్ దర్బార్ లెక్క మీరు ఇది తీసుకోరు అది తీసుకోరు అనేటువంటి నాయకుల ఆట కట్ అవుతుంది. ఇట్లా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మా ప్రయత్నాలు చేస్తున్నాం సార్. మీరు అన్నట్టుగా అధ్యక్ష అనాలి అనేటువంటి ఆశ 100% ఉంది సార్. అది ప్రజల వాయిస్గా ఉండాలనేది నాకు ఇంటెన్షన్. ఓకే, సో మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. సో రావులందరితో ఎందుకు మీరు అంటే గొడవలు పెట్టుకుంటున్నారు? ఏంటి గ్యాప్? నేను గొడవలు కాదు సార్, ఒక నిజం అది గొడవలాగా అనిపిస్తుందేమో బహుశా. నేనేమంటున్నా సార్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు సరే తెలంగాణ పోరాటంలో ఆయన, నేను చాలాసార్లు చెప్పిన, ఆయన మంచి పోరాట యోధుడే కానీ మంచి పరిపాలకుడు కాదు అనేది పదే పదే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ రావులందరి కార్యక్రమం అనే తెర మీద తీసుకుంటే సార్, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి 3 ఎన్లని చెప్పారు సార్ మాకు. ఎందుకు ఈ 3 కావాలంటే దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి పోవాలి కాబట్టి ఈ 3 కావాలని చెప్పారు సార్. దుబాయ్ వలసలాగలే, బొగ్గుబాయి దందాలాగలే, బొంబాయి వలసలాగలే సార్. ఇవి ఆగకపోగా నీళ్లు ఎటుపోయినాయో తెలియదు, నిధులు కాంట్రాక్టర్ల పాలైపోయినాయి, నియామకాల నోటిఫికేషన్లు గతిలేవు సార్. ఈ 3 జమ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
వెలమల సంఖ్య 7,200 కుటుంబాలు సార్ వీళ్ళే మొత్తం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజుల జనాభా 50 లక్షలు సార్. కరెక్ట్గా 25 కిలోల బియ్యం బస్తా తెస్తే ఇలా కాందానికి మొత్తం ఒక పూట బువ్వ పెట్టవచ్చు సార్. ఇక్కడున్నటువంటి బీసీ వర్గాలకు, ఇక్కడున్నటువంటి అణగారిన వర్గాలకు రాజకీయంలో వాటా ఇవ్వకుండా 0.2% ఉన్నటువంటి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు అయితే, బీసీల్లో 50 లక్షల జనాభాగా ఉన్నటువంటి ముదిరాజులకు ఒక్క సీటు కేటాయించలేదు సార్ వీళ్ళు. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ గారితో ఉన్నప్పుడు ఈ పాయింట్ ఎందుకు రైజ్ చేయలేదు? బయటకు వచ్చిన తర్వాత ఈ పాయింట్ ఎందుకు రైజ్ నేను కేసీఆర్ గారితో ఎప్పుడు లేను సార్. ఓకే, కేసీఆర్ గారితో ఎప్పుడు లేను. ఉద్యమం జరిగినప్పుడు నేను జర్నలిస్ట్గానే. అంటే బయట చాలామంది మీరు క్లోజ్ అని అంటే మేము కలిసి భోజనం చేసినాం సార్. ఆయన నన్ను రమ్మని ఆహ్వానించిండు. నీకెందుకు, నీ జీవితం నాకు ఇచ్చాడని, నాది నీకు ఇచ్చినాక నా తానేముంటుందని జర నేను మొండిగానే ఉంటుంటే, ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసినంటే మళ్ళీ మాట్లాడలే ఆయనతోటిగా. ఆయన ఆ రోజు ఏదో మీరు రండి రేపు మనం చూసుకుందాం వ్యవహారం అంతా, ఇక్కడ మీరు దగ్గర ఉండాలంటే మంచిదని కొందికి వచ్చి స్విచ్ ఆఫ్ పెట్టినట్టు. గ్యాప్ ఎందుకు వచ్చిందని? ఎందుకంటే నాకు ఇతని వల్ల ప్రమాదం తెలంగాణ కన్నా నాకు తెలుసు కదా సార్. ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కదా సార్. వచ్చిన తెలంగాణ ఈయన ఏమంటాడు సార్, తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది పబ్లిక్ కాదు సార్ డిసైడ్ చేసేది. నువ్వు చేస్తా అంటున్నావు ఎందుకు? పవర్ ఎక్కడో నీ దగ్గర ఉందా? అంటే ఇతని మోసపు మాటలు, మోసపు విధానాలు ఇవన్నీ కూడా ఉద్యమంలో భరించినాం సార్, కానీ నిజ జీవితంలో భరించే పరిస్థితి లేదు. ఇదే ముఖ్యమంత్రి గారు 70-80 వేల పుస్తకాలు చదివినా నేనని చెప్పింది సార్. ఇదే ముఖ్యమంత్రి గారు చదువుకున్న సిద్దిపేట కాలేజీ లైబ్రరీలో ఆయన చదివినటువంటి 72 నుంచి 75 దాకా చదివిన ఆ డిగ్రీ కాలంలో ఎన్ని పుస్తకాలు లైబ్రరీలో తీసుకున్నాను చూస్తే 3 పుస్తకాలు తీసుకున్నాడు సార్. ఈయన అందులో ఒకటి బుడగొడితే దానికి ఫైన్ కట్టిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే కావలి కుక్క లెక్క ఉంటా అని చెప్పిండు సార్ మా సారు. కావలి కుక్క లెక్క ఉంటా అంటున్నాడు. ఇవాళ మీరు నమస్తే తెలంగాణ పేపర్ తీసుకోండి, టైగర్ అని రాశారు. కుక్క టైగర్ ఎప్పుడైందో నాకు అర్థం కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, జీవితాలను తర్పణం చేసిన వాళ్ళు ఉన్నారు, రైళ్ళకి ఎదురుగా పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నా రాష్ట్రం నాకు కావాలని కొట్లాడిన వాళ్ళు. ఈ చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో సార్ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి 1200 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో 80% మందికి ఎకరం భూమి కూడా లేదు సార్. ఈ ఎవరి కోసం సార్ ఈ తెలంగాణ రాష్ట్రం? ఈ కడక నాకెత్తాను కదా సార్. కేసీఆర్ జీతం 4,20,000 రూపాయలు సార్, కేటీఆర్ జీతం 4 లక్షల రూపాయలు, హరీష్ రావు జీతం 4 లక్షల రూపాయలు, కవిత గారి జీతం 1,80,000, సంతోష్ రావు గారి జీతం 2 లక్షల రూపాయలు. వారి ఒక్కింట్లో నెల రోజు తిరగ ముందుకే 16 లక్షల రూపాయల జీతం వస్తూ ఉంటే ప్రభుత్వ సొమ్ముల నుంచి, ప్రజల ఖజానా నుంచి, మరి తెలంగాణ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి అన్నోనికి కనీసం 16,000 జీతం అన్న రావద్దా సార్? ఇలా ఉద్యోగాలు లేక, సద్యోగాలు లేక చచ్చిపోతూ ఉన్నారు సార్. ఎన్ని మాయ మాటలు సార్ ప్రజలకు చెప్పడం, ఎన్ని మాయ మాటలు. అల్లుడు వస్తే ఆడుంటాడు, కోడిపిల్లని ఆడగమ్ముతో, గొర్రెని ఆడగట్టేస్తూ, ఇల్లు గిట్లుంటుందా, గతంలో కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన అగ్గిపెట్టిండ్లు నేను కట్టిస్తా చూడు, కైలాసం అసొంటి ఇండ్లు, 125 గజాల జాగా, పిల్లర్లు పోసి 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను అని చెప్పిండు సార్. ఏవి సార్? ఎటు పోయినాయి సార్? గాలి వస్తే గోడలు కూలిపోతాయా సార్? ఏమన్నా స్లాబు ఇట్లా రాకితే స్లాబ్ వెళ్తుందా సార్? స్లాబ్ ఇట్లా గీక్తే వెళ్తా సార్? ఈయన కాన్స్టిట్యున్సీలోనే పోయినా నేను మనోహరాబాద్ కాడికి ఇప్పుడు పోతే నేను చూపిస్తా. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వెల్లోనే ఇట్లా లాగితే స్లాబ్ వెళ్తా సార్, మీద సలాకులు తేలుతాయి. అటువంటి ఇల్లు కట్టిస్తే ఆ ఇళ్లల్లో ఉన్నోళ్ళు బతకాలన్నా సావాలన్నా అర్థం కాదు సార్. పంది కొట్టాల కంటే అధ్వానం ఉంటాయి సార్ అవి. కేసీఆర్ గారేమో 6 నెలల్లో 9 ఎకరాల్లో ప్రగతి భవన్ కట్టుకోగలుగుతాడు, కానీ పేదోడికి 10 ఏళ్ళైనా ఇంకా నువ్వు ఇల్లు కట్టియలేదు సార్. ఇది క్వశ్చన్ సార్. ఎందుకోసం కేసీఆర్ గారిని వ్యతిరేకించాలి సార్? రైతు బంధు ఇస్తున్న బాంధవుడు మా పెద్ద కొడుకు అని చెప్తారు సార్. సార్ రైతు బంధు 6 నెలలకు ఎకరానికి 5,000 రూపాయలు సార్. అది ఇస్తూ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు సార్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాయ కష్టం చేసి వచ్చి ఇంత మందో మాకో తాగుతూ ఉంటారు సార్ రైతాంగం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2014లో ఒక 180 మిల్లీలీటర్ల లిక్కర్ క్వార్టరు 80 రూపాయలకు దొరికేది సార్.
ఇవాళ 200 సార్. అంటే రోజుకో క్వార్టర్ తాగినా పెరిగిన ధర 100 పెట్టుకున్నా నెలకు 3,000, 6 నెలలకు 18,000. 18,000 రైతుల దగ్గర నుంచి గుంజి 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 13,000 జేబులు వేసుకొని పోతా ఉండు. ఎవరు దాస్తుండు సార్ ఇక్కడ? ఓకే. ఇక మాకు ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటాడు సార్, 1 కోటి ఎకరాల మాగాణం అయిపోయింది, కాళేశ్వరంతో కట్టేసినాం తెలంగాణ రాష్ట్రం అని చెప్తాడు. కాలువలతో నీళ్లు బారుతున్నాయి, తెలంగాణ మాగాణం అయిందంట సార్. మరి 24 గంటల కరెంట్ ఎందుకు సార్ ఇంకా బావుల కాడ? ఓకే. కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంటు మోటార్లతో పని లేదు కదా సార్. ఐదారు అదన్నా తప్పు కావాలి, ఇదన్నా తప్పు కావాలి. ఓకే. ఇది అడిగితే కుదరదు. ఓకే. ముఖ్యమంత్రి గారు ఏంటి సార్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నా అంటున్నావు. ఉన్న గత ప్రభుత్వాలు ఏమో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో 2 ముసలు ఉంటే 2కి ఇచ్చేసారు. ఒకరిది కట్ చేసిండు, ఒకరికి ఇచ్చుడు పెట్టిండు. నేనేమన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నాం ఏం సంగతి అని అంటే, అట్లే ఉంటుంది పాలసీ. ఒక్కింట్లో ఒకరికి, మరి ఒక్కింట్లో ఒకరికి పెన్షన్ అయినప్పుడు ఒక్కింట్లో ఒకడే మంత్రి ఉండాలి కదా, మీరు 2 ఎందుకున్నారని అడిగినా. అడుగుతావా నువ్వు అని మళ్ళా మీద ఒక కేసు. ఓకే. అంటే ఇవి తను చేసే పనులకు చెప్పే మాటలకు ఎక్కడ పొంతన ఉండదు సార్. ఓ పద్యం పాడతాడు ఆయన, ఆరంభించరు మూర్ఖ మానవులను. ఓ పద్యం వేసుకుంటాడు. ప్రారంభించేది ఈయననే, ప్రచారం చేసేది ఈయననే, పాతర పెట్టేది ఈయననే, మళ్ళా మొత్తం చేసే కార్యక్రమం ఈయననే. ఓకే. ఇవాళ వ్యవసాయ భూములన్నీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోయినాయి సార్. ఇవాళ ఎక్కడికి పోయినా వ్యవసాయం చేసేటోడు తక్కువ అయిపోయాడు, కుల వృత్తులు నాశనం అయిపోయినాయి. ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి కోకాపేట భూములు, ఈ భూములు, ఏ బంగ్లాల ఏ పేదోని చూపిస్తారు సార్? ఇక్కడ వీళ్ళు డ్రోన్ షాట్లు పెట్టి చూపిస్తారు కదా హైదరాబాద్ డెవలప్ అయిందని. ఇందులో ఈ ఇళ్లలో ఒక అంజయ్యను, ఒక రామయ్యను, సోమయ్యను చూపిస్తారు. ఆయనలో ఎక్కడన్నా కనిపిస్తాడేమో. కేవలం వీళ్ళ భూముల ధరలు పెంచుకోవడానికి సార్ దుర్గం చెరువు నుంచి శంషాబాద్ దాకా మెట్రో వేయాలని ఎక్కడ ధర్నా చేసిరా సార్? జనం ఇల్లు కట్టమని ధర్నా చేసిరు సార్. 3 ఎకరాల భూమి పంచమని ధర్నా చేసిరు. నీవు అక్కడ కొన్నటువంటి, లేకపోతే నీ వర్గాలు, నీ బినామీలు కబ్జాలు పెట్టినటువంటి ఏరియాల్లో నీవు రియల్ ఎస్టేట్ భూమి సంపాదించడానికి ఇవాళ జనం సొమ్ము తీసుకుపోయి మెట్రో వేస్తా అంటున్నావు సార్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సార్. ఆ గుట్టకాడ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్టలో అవసరమైతే 2,000 ఇండ్లు కట్టుకుందాం, డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చింది సార్. ఇక సార్ ఎప్పుడు ఇండ్లు కట్టిస్తుంటే ఆడ 2,000 ఇండ్లు కట్టియకపోగా యాదగిరిగుట్ట డెవలప్మెంట్ పేరుతో ఉన్నిండ్లు గులగొట్టి లక్ష్మీనరసింహస్వామి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు సార్. నా గుడి కట్టాలి కేసీఆర్, లేకపోతే నీ తల నరికి పారేస్తా అని చెప్పలే. ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు పాత్ర పెట్టి నిజంగా కేసీఆర్ ఏమైనా చేయాలనుకుంటే ఆయన భక్తులకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సి ఉండే సార్. అది చేయకుండా పేదోడికి ఉద్యోగ అవకాశాలు లేకుండా, పేదోడికి గూడు లేకుండా, వాడి పొలాలకి నీళ్ళు అందకుండా ఇవాళ సార్ అనుభవదారుడి కాలం. ఇది ఎంత పెద్ద ప్రమాదం అంటే ఒక్క నిమిషం లెంత్ అవుతుంది సార్ చెప్తే మీకు. సార్ 1948 సెప్టెంబర్ 17 రోజు తెలంగాణకు విముక్తి. మిగతా భారతదేశానికంతా 1947 ఆగస్టు 15 తారీఖు రోజు స్వాతంత్రం వస్తే తెలంగాణకు 48 సెప్టెంబర్ 17 రోజు వచ్చింది సార్. 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానం. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు నిజాం ఉండే హైదరాబాద్లో ఉన్న ఈ ప్రాంతం అటు ఔరంగాబాద్ దాకా, ఇటు బీదరు, ఔరంగాబాద్, ఇటు ఇదంతా ప్రతి ఇంచు భూమి నిజాందే సార్. నిజాం సొంత ఆస్తి. నిజాం మరి భారతదేశానికి లొంగిపోతే ఈ భూమి ఎటు పోవాలి సార్? ఎటు పోవాలి? భారత ప్రభుత్వంలో విలీనం కావాలి. భారత ప్రభుత్వం ఈ భూములను పేదలకు పంచాలి. కానీ ఏం జరిగిందంటే సార్, అక్కడ నిజాం రాజుగా ఉన్నప్పుడు కొంతమంది చిన్న చిన్న జాగీర్దారులను, దొరలను పెట్టుకొని ఇగో ఈ 15 ఊర్లను కప్పం వసూలు చేసి నాకు గట్టు అన్నప్పుడు ఈ దొరలు ఏం చేశారంటే, పలాని ఆలీ గారి గింత, మల్లన్న గారి గింత, ఇగో ఈయన గింత మీరు దున్నుకొని బతుకుర్రి. అది ఎక్కడ చెప్తే వెళ్తా లేదు సార్, లేదా? లేదు. ఇప్పుడు శ్మశానానికే జాగలేదు మనకు. అయితే సార్ ఇవన్నీ ఈ కాలంలో రాసుకొచ్చి వీళ్ళు కేవలం ఖాతాలు రాసిరు సార్. నిజాం ఎప్పుడైతే లొంగిపోయిండో ఈ ఖాతాలు రాసినటువంటి ఈ దొరలు ఓనర్లు అయ్యారు సార్. ఓనర్లు అయిన తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వచ్చింది, నక్సలైట్ మూవ్మెంట్ వచ్చింది. దొరలను ఊర్లలోంచి తరిమి కొట్టారు సార్ నక్సలైట్లు. తరిమి కొడితే ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ దందాలు చేసిరు వీళ్ళు. దందాలు చేసి, అరే నువ్వు నా భూమి ఊర్లో ఎట్లాగో దున్నుకుంటున్నావు కదా, ఏమన్నా పైసలు ఇచ్చేయి, కాగితం రాసిస్తా అని పేదోనికి ఇచ్చారు సార్. దున్నుకొని బతుకున్న పేదోనికి సాదా బైనామా అంటారు సార్ దాన్ని. సాదా బైనామా భూములు వారికి అప్పచెప్తే వాడు నిజంగా నాదే భూమి అని ఫీల్ అయ్యింది సార్. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసినట్టు సార్, ఈ అనుభవదారుడు అనేటువంటి కాలాన్ని డిలీట్ చేసింది సార్.
3.5 లక్షల ఎకరాల పేదోళ్ళ భూమి ఒకే ఒక్క సంతకంతో దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నేను ఫైట్ చేయాల్సింది దొరల మీదనా ఎవరి మీద మీరు చెప్పండి సార్. ఓకే, ఆ ఫైట్ వల్లే కదా మీరు జైలుకి వెళ్ళారు. వెళ్తాను సార్, ఇంకా 1000 సార్లు అయినా జైలుకి వెళ్తాను. జైలుకు భయపడేవాడు జైలు సార్. జైలు అంటే ఏం సార్? ఫస్ట్ 74 రోజుల చైతన్య నారాయణ హాస్టల్ లాంటిదే సార్. అది కూడా దానికి రెసిడెన్షియల్ హాస్టల్ లెక్క దానికి దీనికి పెద్ద. ఫస్ట్ 74 రోజులు పోయినా, 74 తర్వాత 28 రోజులు 28 రోజుల 28 రోజులు సెంచరీ దాటింది సార్. ఓకే, సెంచరీ 102 నాట్ అవుట్. అది జైలు జీవితం సార్. ఈ అన్ని అంశాల గురించి ఫైట్ చేస్తూ ఉంటాను. మీ మానసిక పరిస్థితి ఏంటి జైలు జీవితంలో? మానసిక పరిస్థితి ఏంటి సార్? నేను లైబ్రరీని విపరీతంగా యూజ్ చేసేటాను సార్. ఓకే, లైబ్రరీలో విపరీతమైన పుస్తకాలు. నేను ఒక క్షణం కూడా వెయిట్ చేయకపోతుంటే బుక్స్ విపరీతంగా బుక్స్ తెచ్చుకొని చదువుతుంటే లైబ్రరీ నుంచి తెప్పించుకుంటుంటే బయట నుంచి బుక్స్ కూడా. సో ఇలాగ మీకు అలవాటు అయిపోతే ఇంకా బయట లైబ్రరీకి వెళ్ళరేమో? అట్లానే లేదు సార్, అట్లానే సార్. ఇప్పటికి కూడా నేను కరెక్ట్గా 4:30కి నిద్రలేస్తా సార్. ఓకే, 4:30కి నిద్రలేస్తా. ఖచ్చితంగా అప్పటి వరకు ఉన్న అప్డేట్ మొత్తం తెలుసుకుంటా సార్. వార్తలు ఏ పేపర్లు ఏం కథ ఇవాళ ఏం జరిగింది ఖచ్చితంగా తెలుసు ప్రపంచంలో. నేను 2 గంటలకు నిద్రపోయినా 4:30కి లేస్తా సార్. అవునా? 100%. 4:30కి లేచి కొన్ని వెన్నీళ్ళు కాగబెట్టుకొని తాగుతూ ఏమేమి ఉన్నాయని ఒకసారి ఈ పేపర్లో అవి మర్రేసుకుంటూ కూర్చొని కాసేపు మా ఆమె 5 o'clockకి లేస్తుంది. ఓకే, కాసేపు ముచ్చట పెట్టుకుంటా చేసుకుంటా ఇక ఈ అన్ని వ్యవహారాలు చేసుకుంటా 4:30కి లేచి న్యూస్ అప్డేట్ అవుతుంది సార్ నేను ఖచ్చితంగా. అంటే ఏం జరిగింది, వార్తలు ఈయన ఎందుకు ఇట్లా రాసిండు, ఆయన ఎందుకు ఇట్లా రాసిండు, సేమ్ వార్త, ఇట్లా కొంత అనాలిసిస్ అంతా ఆ టైంలో పీస్ఫుల్గా ఉన్నప్పుడే నేను చేసుకుంటాను సార్. బయట ఉన్నప్పుడు ఏం తెలుసుకున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకున్నారు? ఎక్కడికి సార్? జైలుకి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకున్నారు? అంటే జైలుకి వెళ్ళిన తర్వాత కూడా జైలు ఖైదీల హక్కుల గురించి తెలుసుకున్నా సార్. జైలు ఖైదీల హక్కుల ఏమున్నా సార్ జైలు అంటే? బహుశా మీరు పోయి ఉండరు. నేను వెళ్ళాను చిన్నప్పుడు వెళ్ళారా? అంటే మీకు అంటే ఆ జైలు అంటే ఈ ట్విస్ట్ మీకు తెలియదు కదా? నాకు తెలియదు. నేను చిన్నప్పుడే వెళ్ళారా? నాకు తెలియకుండా అప్పుడు ట్రంకాలు ఉండే కదా ఫోన్. అవునవును. సరదాగా ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేసి నేను గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పేవాడిని. సో ఆ టైంలో వరే హిందీలో మాట్లాడరా అన్నారు. నేను ఒక నవ్వి హిందీ ఇతనా లేకేవో నేతో దాల్ దేతా అన్నాడు. బాబోయ్ ఎవడో ఫోన్లో నన్ను బెదిరించాడని చెప్పి ఆయన రిపోర్ట్ చేశారు. అయితే మా ఇంటికి పోలీసు వస్తే చిన్నప్పుడు మా ఫాదర్ అడిగారు ఏంటండి అని. ఇలాగా అలీ అంటే ఎవరు మీ అబ్బాయిని పిలవండి అన్నారు. అయితే మా ఇంతున్నా తీసుకెళ్లారు. అప్పుడు జువైనల్ హోమ్కి తీసుకుపోతారు అంటే జైలుకి కాదు. అదే అంటే స్టేషన్ తీసుకెళ్లారు. స్టేషన్లో తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. తర్వాత మా మదర్ మార్నింగ్ వచ్చి పిల్లోడు తెలియదు అని చెప్పి తర్వాత నేను జైలుకి ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాను ఖైదీలకి. అంటే ఇన్స్పిరేషన్ క్షణిక ఆవేశం ఒక మానసిక మనిషికి ఇంత దూరం తీసుకొస్తుంది. అది చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుంది. మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ భార్య ఇలాగా అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. సో అందుకోసం ఆ రోజున కలెక్టర్ గారు వెళ్ళారు చంచల్గూడ జైలుకి వెళ్ళి చెప్పడం జరిగింది. అండ్ చాలా అంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు చక్కగా మాకు తయారు చేసిన బిస్కెట్లు, కేకులు అవన్నీ మాకు పెట్టారు. మేము తిన్నాం కూడా. జైలు జీవితానికి పోయిన తర్వాత బయట ఉన్నదని సార్ తేడా ఏం లేదు సార్. అక్కడ ఒక ఆపర్చునిటీ ఎక్కువ సమయం దొరికితే ఎక్కువ చదువుకోవడం, ఎక్కువ నేర్చుకోవడం. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అధికారులు చాలా జాగ్రత్తగా చూసేసారు. ఎందుకంటే నాకు థ్రెట్ ఉంది కదా, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది ఇబ్బంది అవుతుందని నా దగ్గరికి ఎవరిని రానియకపోయేవాళ్ళు సార్. నేనే సరదాగా వాళ్ళ దగ్గర పోతే మాట్లాడుతుంటే ఇక నేను చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు శారదా బ్యారెక్ అని ఉంటుండే సార్. పెద్ద పెద్దోళ్ళు ముసలోళ్ళు సార్. ముసలోళ్ళు వాళ్ళకి ఇంటికాడ కూడా అంత మంచి లైఫ్ ఉండదు సార్. ఓకే, ఇంటికాడ కూడా అంత మంచి లైఫ్ వెళ్ళరేమో. ఇప్పుడు కొంతమంది సిద్ధంగా లేరు పోవడానికి. ఇప్పుడు అయితే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తారు సార్. అట్లా పొద్దున్నే లేచి నేను కొద్దిగా వార్మప్ చేసుకునేసరికి ఒక ఆయన కొత్తిమీర కట్ చేస్తుంటాడు, ఒక ఆయన ఇది చేస్తుంటాడు, ముచ్చట పెట్టి ఏంది పెద్ద ఆయన ఎట్లా వచ్చినావు, ఏం కథ అవన్నీ తెలుసుకుంటా ఉంటాడు. పెద్దోళ్ళు అన్నారు కాబట్టి ఒక వీడియో చూపిస్తాను మీకు. ఓకే, వీడియో ప్లీజ్. ఇది మీ ఆఫీస్లోనా? ఎస్. అచ్చా, ఎవరు వాళ్ళు ఏదో వాళ్ళ భూమిని ఒక ఆయన లాక్కున్నాడు సార్. వాళ్ళ భూమిని ఒక ఆయన లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే ఫస్ట్ వాళ్ళు ఏదో నైట్ వచ్చి కూర్చున్నారు అక్కడ.
అంటే మన ఆఫీస్ కాడికి నైట్లో వస్తుంటారు సార్, మంచిర్యాల తర్వాత దూరం నుంచి వస్తారు కదా, తెలుసుకొని వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చుంటారు సార్. వాళ్ళకు చూపించి వాళ్ళకు మా ఇంటి నుంచి మా మిస్సెస్ పంపిస్తే ఒక 2-3 సరిపడా పంపిస్తుంది, నేను ఒక్కరిని తినను. ఓకే. అప్పుడు వీళ్ళని పిలుచుకొని తిని పెద్ద ఆయన అని తినుకుంటా మాట్లాడిన అన్నట్టు అది ఆ ఫోటో. అది ఈ పెద్దవాడి ఈ పెద్ద ఆవిడ కాలు ఇరిగిపోయింది సార్, ఈమెకి ఏదో అయింది. ఓకే. కాలు ఇరిగిపోతే అప్పుడు నా పైన కేసులు పెడతా ఉంటే ఆమె చాలా సీరియస్ అవుతా ఉంది. అంటే నేను ఆమె నన్ను బాగా అభిమానిస్తుంది, బహుశా పెద్ద ఆమె ఏడు ఉంటుందో తెలియదు, ఒక వీడియోల రూపంలో చూసి ఆమెను కలవలేదు. ఓకే. సూపర్. సో అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇది ఒక ఎపిసోడ్ కాదు, ఒక 5-6 ఎపిసోడ్లు అవుతుంది సార్. సో ఎందుకంటే అంత మ్యాటర్ మీ దగ్గర ఉంది. సో డెఫినెట్గా మ్యాటర్ కాదు, ఆవేదన అవుతుంది. ఒక పార్టీ కూడా పెట్టారని విన్నాను. ఎస్ సార్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మేము అనుకున్నటువంటి కాజును నిలబెట్టడం కోసం మాకు ప్లాట్ఫామ్ అవసరం ఉంది సార్. అదే తెలంగాణ నిర్మాణ పార్టీ అండి. నిర్మాణ పార్టీ, తెలంగాణ నిర్మాణం. తెలంగాణ ఇప్పటి వరకు జరిగింది విధ్వంసం సార్, నిర్మాణం అనేటువంటి ప్రక్రియ జరగాలి, అందుకోసం పెట్టినటువంటి తెలంగాణ నిర్మాణ పార్టీ. దాంట్లో మెయిన్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఎవ్రీ బడ్జెట్లో 40% బడ్జెట్ని కేటాయించాలని, సత్వర న్యాయం జరగాలని చెప్పి, అలాగే రైట్ టు రీకాల్ అంటే నేను పని చక్కగా చేయకపోతే దించే అధికారం మళ్ళీ ప్రజలకు ఉండాలి. 5 సంవత్సరాలు సార్ ఆ బాయ్ దగ్గర ఒక డ్రైవర్ను పెట్టుకున్నాం సార్. సపోజ్ మనం డ్రైవర్ పదే ఇక్కడక్కడ దాకిస్తుంటే డ్రైవర్ 5 ఏళ్ళు అనుకున్నాం కదా ఉండని అనుకుంటామా సార్? తీసేస్తాం కదా. మరి అంతే ఎమ్మెల్యే కూడా అంతే కదా, 5 ఏళ్ళ దాకా ఎందుకు ఓపిక పట్టాలి? ఓనర్లు నచ్చకపోతే దించేసేటువంటి హక్కు ఉండాలి ప్రజలకు అని చెప్తారు. ఓకే. అంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే తీర్మానం మళ్ళీ ఫోన్ చేస్తారు, మీకు ప్రాబ్లం వస్తే మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? నాకు ప్రాబ్లం వస్తే, అవును సార్ ఇది క్రిటికల్ క్వశ్చన్ సార్, నాకు ప్రాబ్లం వస్తే బహుశా నేను మ్యాక్సిమం నేనే ట్రై చేస్తా సార్. కాని సందర్భంలో నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు సార్. పేరు చెప్పండి, తెలియాలి కదా ఎవరు ఏంటి అనేది. నా మిస్సెసే సార్. ఇక ఆమెనే, ఆమెకు తప్ప ఇంకా నేను అంటే సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, మమత గారు. ఎస్. అయితే లీడర్ ఎప్పుడు కూడా అంటే నాయకత్వం వహించాలనుకునేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా బలహీనంగా కనిపించకూడదు సార్. 1,00,000 ఉండని నీ దగ్గర, 1,00,000 సమస్యలు ఉండని, నీవు సింహం లెక్కనే కనిపించాలి. ఎప్పుడు ఎన్ని సమస్యలను ఉండని అట్లే కనిపించాలి. కాబట్టి అది తక్కువ సార్లు నా ఫేస్లో బయటకు కనిపిస్తుంది. ఓ ఫ్రస్ట్రేషనో బాధనో ఇదంతా తక్కువ సార్లు కనిపిస్తుంది. నాది కొంచెం ఎంత కఠినంగా ఉంటుందో అంత సెన్సిటివ్గా ఉంటుంది సార్. మళ్ళీ కొన్ని విషయాలు చూస్తే ఇప్పుడు మీకు ఆ మరియాల కాడ విస్తరాకు దగ్గర తింటున్న ఇన్సిడెంట్ నాకు ఇట్లా చెమ్మగిలుతున్నాయి. ఆ ఇన్సిడెంట్ కళ్ళ గ్యాదకొచ్చి అంత సెన్సిటివ్గా ఉంటుంది సార్. కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటుంది సార్, చాలా అంటే చాలా కఠినంగా ఉంటా. ఇక ఎవరన్నా చనిపోతే ఏడుస్తూ ఉంటే నేను పెద్దగా ఏడుపది దీన్ని పట్టించుకోను సార్. ఎందుకంటే నాకు కూడా తప్పదు కదా సార్, అది ఏదో ఒక రోజు నేను కూడా ఆడిపోవాల్సిందే. అయ్యో ఆయన చనిపోయిండని ఏడిచి నాకు రాదనుకొని ఫీల్ అయిపోయి నేను పిడబొబ్బలు ఇటువంటివి లేవు. కానీ ఎందుకో కొంతనైతే ఏదైనా తప్పనిసరి పరిస్థితి అని ఇది పొరపాటు అయిపోయింది బుజ్జి అని అంట. ఇట్లా జరిగిపోయింది బుజ్జి అని పిలుస్తా అన్నట్టు మా మిస్సెస్. ఇది ఒకటి జరిగిందంటే ఆమె ఏదో లైట్ తీసుకోమంటుంది, జరిగిపోతుంది కానీ అంతే. కానీ ఇక పెద్దగా తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అంటే ఏంటి సార్? టీమ్ సొసైటీ అయితే ఏం జరిగిందంటే సార్, ఒకసారి హాతీరామ్ అని ఒక ఆయన ఉన్నాడు సార్, ఎస్టీ ఇబ్రాహీంపట్నం దగ్గర ఉంటాడు. వాళ్ళ పాపకి ఏదో హెడ్ది ఏదో ఇష్యూ వచ్చింది. ఇష్యూ వస్తే నేను పబ్లిక్ని రిక్వెస్ట్ చేసిన, ఈ పాపకి ఆపరేషన్ చేద్దాం, మీరు ఛాయ్ తాగుతారు కదన్న 10 రూపాయలు ఈ పిల్లకి ఇచ్చేయండి అని అంటే, ఆ పాపకు ఆపరేషన్కి దాదాపు ఎంత ఒక 1,00,000 ఖర్చు అవుతాయి. కానీ ఆయన అకౌంట్కి ఒక 6-7 లక్షలు పబ్లిక్ పంపించారు. పంపిస్తే ఆయన వచ్చేయమంటాడు, అన్న ఇంకా ఇవి వేరే పిల్లలకు అక్కడికి వస్తాయి కదన్న, నా కూతురుకు సరిపోయినాయి అని ఆయన వచ్చిండు. వచ్చినప్పుడు ఏం చేసినామంటే దాన్ని అరే ఇట్లా కాదు, వీళ్ళకి ఎంత అవసరం ఉందో అంతే ఇస్తే ఎక్కువ మందికి న్యాయం చేయొచ్చు అని తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని పెట్టినాం. సొసైటీ అని పెట్టి ఆ సొసైటీలో పబ్లిక్ వేసేటువంటి డబ్బుల ద్వారా పేద పిల్లలకు చదివించడము, లేకపోతే 4 years లోపు ఉన్నటువంటి పిల్లలకు సర్జరీలు చేయించడము, ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎంత వచ్చింది దాంట్లో అకౌంట్లో? వచ్చుంటే కొన్ని లక్షలు వచ్చినాయి, వచ్చిన దానికంటే పోయినవి కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇంకా
అంటే ఒక హాస్పిటల్కి 9.5 లక్షలు బాకీ ఉన్నా, ఇంక ఎవరికైనా చెప్పారు 9.5 లక్షలు ఒక హాస్పిటల్కి బాకీ ఉన్నా కడతానని చెప్పా వచ్చినప్పుడు. ఓకే, వాళ్ళు కూడా ఇంటా ఉన్నారు కొంత. సరే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నామంటే ఈ ఎందుకు ఈ తలకాయ నొప్పులు మాకు అని చెప్పి ఏమైనా ఉంటే వాళ్ళకి వేసుకోపోండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే, అంటే ఇంకా కొన్ని పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, అవి మెల్లమెల్లగా తీరుస్తూ ఉన్నాం సార్. అప్రాక్స్గా నాకు తెలిసినట్టంటే మొన్న ఐటీ లెక్కల ప్రకారం అయితే నాకు తెలిసి ఒక 25-30 లక్షల దాకా వచ్చింటే ఖర్చు ఒక 40 లక్షల దాకా ఉంటాయి సార్. అంటే ఎవరన్నా మీకు సలహా ఇచ్చారా ఏంటి ఇలాగ డబ్బులు వసూలు చేస్తున్నారు అని? సార్ నేను వాళ్ళ సలహాల కోసము ఇంకోటి ఆరోపణ కోసం అది పెట్టలేదు సార్, నేను ప్రజల కోసం పెట్టినది. నేను జవాబుదారీతనంగా ఉండాలంటే ప్రజలకు ఉంటాను సార్. ఓకే, ఆరోపణ చేసే వాళ్ళకి కాదు. ఓకే, మీకు నాకు తెలిసి ఒక 50-60% లా గురించి బాగా తెలుసు కదా? కొంచెం తెలుసు సార్. అంటే ఎంతవరకు తెలుసు? కొంచెం తెలుసు. అంటే ఎంత? నా వరకు అంత ఒక 20%. నేను సర్వైవ్ కావడానికి తెలుసు. సో మీ మీద పెట్టిన కేసులు ఇది తప్పు కేసు, అనవసరంగా నన్ను దీంట్లో ఇరికించారు అని ఎప్పుడైనా తెలిసిందా? అంటే అన్ని కేసులన్నీ అవే సార్. ఓకే, కేసులన్నీ అవే. నేను చెప్తున్నా కదా సార్, ఒక్క కేసులో నేను ముద్దాయిగా నిరూపించలేదు సార్ ఈ ప్రభుత్వం. కేసులో ఇతను దోషి అని నిరూపించే ఒక్క సాక్ష్యం లేదు సార్ ఈ ప్రభుత్వం దగ్గర. ఓకే, చేయలేదు. ఎందుకంటే అది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకు అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్లు చెప్తారు, బాయ్ మా చేతిలో ఏం లేదన్నా, ఏం చేయాలి, మాకు కడుపులో ఉన్నా కానీ మేము చేయలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. అంటే నీ డ్యూటీ నువ్వు చేస్తావు, రేపు పొద్దుగాల నేను వస్తే నేను చెప్తే నువ్వు గదే చేస్తావు కదా అని చెప్పిన. అంటే ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులో సార్ ఒక కేసు నాకు ఇప్పుడు నేను ఆలీ గారి మీద ఒక విమర్శ చేసిన అనుకో, ఆలీ గారు నా మీద డిఫమేషన్ వేసుకోవాలి, నా పరువుకు భంగం కలిగించాను అని చెప్పి. ఆలీ గారినంటే ఆలీ గారి సినిమా చూసిన ఒక ఆయన నా మీద కేసు పెడితే నా మీద రిజిస్టర్ అవుతుంది సార్. తప్పు అన్నట్టు అట్లా పెట్టకూడదు. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని విమర్శించిన సార్, ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఒక ఆయన మహబూబ్ నగర్ కాడ కేసు పెడతాడు, కేసీఆర్ని అంటావా అని. ఒక ఆయన జడ్చర్ల కాడ పెడతాడు, ఇంకొక ఆయన నిజామాబాద్లో పెడతాడు. సార్ ఇండియన్ లా ప్రకారం ఒక నేరానికి ఒక ఎఫ్ఐఆర్ ఒక శిక్ష సార్, మల్టిపుల్ పెట్టడానికి లేదు సార్. ఇట్లా చాలా పెట్టారు వీళ్ళు. అంటే పోలీసులు వాళ్ళకు కూడా తెలుసు సార్. ఇంకా గమ్మత్ విషయం చెప్పానా సార్, తీన్మార్ మల్లన్న కరోనా పాండమిక్ టైంలో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి, వీలైతే సురక్షిత ప్రాంతాలకు పోవాలి అని చెప్పి ఒక అప్రమత్తత నేను చెప్పిన సార్. అది చూసినటువంటి ఒక ఆయన, అది చూసి తీన్మార్ మల్లన్న ఇటువంటి మాట చెప్తే ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయి ఎక్కడికక్కడ చనిపోయే పరిస్థితి వచ్చిందని ఒక ఆయన కేసు పెట్టిండు సార్. కానిస్టేబుల్ ఆయన, పోలీస్ ఆయన కేసు పెట్టి, నేను 11 గంటల సమయంలో ఆఫీస్కి వచ్చి సెల్ ఫోన్ చూస్తే ఈ వీడియో కనిపించింది, నేను కంగారు పడి మల్లన్న మీద కేసు పెడుతున్నాను, కానిస్టేబుల్ తోటి కేసు పెట్టించారు. అయితే విషయం ఏంటంటే ఆ కానిస్టేబుల్కి తెలుగు రాదు, మళ్ళా నేను చెప్పిన తెలుగు అర్థం చేసుకొని ఆయన కేసు పెట్టిండు అన్నట్టు. అంటే ఇట్లా ఫేక్ కేసులు అనేకం పెట్టించారు నా మీద. ఇవి ఎన్ని కేసులు అంటే వీటిని చూసి నవ్వుకుంటా ఉంటాను నేను. ఇవి నిలబడే కేసులు కాదు, అస్సలే కాదు. ఇవి ఒక్కటి కూడా నిలబడది వీళ్ళు పెట్టే కేసులు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఒకటి, నేను ప్రేరేపిస్తే మీరు ప్రేరణ పొంది సూసైడ్ చేసుకుంటే నా మీద 306 పెట్టాలి సార్, సెక్షన్ 306 కింద పెట్టాలి. కానీ తీన్మార్ మల్లన్న మీద ఎట్లా పెట్టిరు, ఎవరో చనిపోయినట్టు పెట్టిరు, ఎవరు చనిపోలే. ఏదనంటే ఛార్జ్షీట్ వేస్తలేరు. ఇప్పుడు ఎందుకు వేస్తలేరు? ఛార్జ్షీట్ వేస్తే ఎవరు చనిపోలేదని చూపించాలిగా. అది చూపిస్తే కోర్టు మళ్ళీ శివాట్లు పెడుతుంది కదా. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయడానికి సెక్షన్ పెట్టినాం తప్ప ఆయనకు శిక్ష చేయడానికి కాదు వీళ్ళకు. వీళ్ళు పెట్టిన కేసులన్నీ ఇప్పుడు చాలా కేసులు సార్ హైకోర్టులో బెంచ్ మీద ఉన్నాయి. ఎన్ని శివాట్లు ఉంటాయో చూడండి గవర్నమెంట్కి, పోలీసులకి. పదే హైకోర్టు తిట్టింది, ఏందా ఇంత చిల్లర వ్యవహారము అని. ఏమనంటే డిఫమేషన్ వాళ్ళు వేసుకోవాలి, కానీ వీళ్ళెవరి మధ్యలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే కూడా SC ST అట్రాసిటీ పెడతారా సార్? ఏమన్నా నా మీద పెట్టిరు అట్లా. ఇటువంటి అన్ని ఫేక్ కేసులు సార్, ఇవి ఒక్కటి కూడా నిలబడవు. ఓకే, సో ఫ్యూచర్లో ఏ కండువా కప్పుకోబోతున్నారు? మా కండువా ఉంది కదా సార్, ఈ కండువాతోనే మా కండువా ఉంది. సో ఖచ్చితంగా. కానీ ఒక వేరే కండువాళ్ళు ఆఫర్ ఇస్తే అంటే వేరే కండువాలు సార్, ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత సానుకూలంగా నా పట్ల ఉన్నారు సార్. ఎందుకున్నారంటే పోరాడతాడు మల్లన్న ప్రజల కోసం పనిచేస్తాడు అనేటువంటి. వీళ్ళు చేయలేనటువంటి అనేక పనులు నేను చేసిన సార్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో చేయాల్సిన పనులు వీళ్ళు చేయనప్పుడు నేను చేసిన.
చేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే పక్కకున్న ఛత్తీస్గఢ్కు తీసుకుపోయి చూడు రైతాంగం ఎంత ఆగమవుతారో, ఇక్కడ వరి క్వింటాలకు 2,000 రూపాయల క్వింటాలు కొంటా ఉన్నాం, పక్కకు ఆ ధర లేదన్నాడు. నేనేం చేసిన సార్, తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల నుంచి ప్రజల్ని, రైతాంగాన్ని ప్రతి జిల్లాకు బస్సు పంపించిన. ఇదేనాది? ఎస్, భూపేష్ బఘేల్ గారు, ఓకే, ఇది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. ఓకే. భూపేష్ బఘేల్ గారి దగ్గరికి నేను ఆయన ఎవరి అడ్వైజర్కి ఫోన్ చేసిన. ఆయన అడ్వైజరు వినోద్ వర్మ అని ఉంటాడు. ఆయన నా లెక్కనే రేబల్. ఆయన మీద కూడా అప్పుడు బీజేపీ గవర్నమెంట్ 20-25 కేసులు పెట్టింది ఆయన మీద. భూపేష్ బఘేల్ గారు ఆయన దగ్గర తీసుకొని నా దగ్గర ఉండు, నువ్వు అడ్వైజర్గా అంటుండే, అట్లా నాకు పరిచయం ఆయన బీబీసీలో చేసిండు. ఓకే సార్ నేను ఇట్లా అనుకుంటున్నా అంటే ప్లీజ్ వెల్కమ్ మళ్ళీ అన్నాడు. నేను 10 జిల్లాలకు 10 బస్సులు పంపిన. 10 బస్సులు పంపి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి రైతాంగాన్ని తీసుకొచ్చి ఛత్తీస్గఢ్కి ముఖ్యమంత్రిని అదే డయాస్ మీద కూర్చుండబెట్టిన. అయ్యా మా ముఖ్యమంత్రి గారు ఛత్తీస్గఢ్లో రైతాంగం ఆగమైపోతా ఉన్నారు, అక్కడ ఒడ్లు కొంటలేరు, అక్కడ సరైన మద్దతు ధర ఇస్తలేరు, ఎంఎస్పీ ఇస్తలేరు అని చెప్తా ఉన్నాడు సార్. మా తాన క్వింటాలు వరి ధాన్యం కొంటే 2,000 రూపాయలు ఇస్తారు సార్ మా ప్రభుత్వం, మీరెంత ఇస్తారు సార్ అంటే 2,600 ఇస్తామని చెప్పింది సార్. మీరు రైతాంగాన్ని కూర్చుండబెట్టి చెప్పిన, ప్రజలారా ఇది తప్పా లేదా మన ముఖ్యమంత్రి చెప్పిందని నిరూపించిన. ఇట్లా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందే సార్. అట్లా కాంగ్రెస్ పార్టీ కొంత అంటే కేసీఆర్ మీద ఈ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రధానంగా రేవంత్ అన్న కానీ చాలామంది కానీ కొంత మళ్ళీ నా క్యాబుల్ పర్సన్ కొట్లాడతాడు, ఆయన మా పక్షాన ఉంటే బాగుంటుంది అనేటువంటి మాట ఉంటుంది. కానీ మాకుండేటువంటి ప్రైమరీ ఇంటెన్షన్ ఉంది సార్, రైట్ టు రీకాల్ను గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసిన కాంగ్రెస్ పార్టీ కాదట్లేదు సార్. లోకల్ బాడీస్లో తెచ్చింది, ఇక్కడ కూడా తెమ్మను. భావసారూప్యత అనేది హెల్త్ బడ్జెట్ పెంచాలి, ఎడ్యుకేషన్ బడ్జెట్ పెంచాలి. ఎంఆర్ఓ కొడుకు కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి సార్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉండాలి, కార్పొరేట్ లెవెల్లో ఉండాలి, అది కార్పొరేట్ వైద్యం కూడా ఫ్రీగా అందాలి. ఇవి మావి సార్. ఈ ప్రాథమికంగా ఇవి చేయకుండా రైతుల రుణమాఫీ 2 లక్షలు చేస్తుంటే ఎవడు కట్టాలి సార్? మళ్ళీ మేమే కదా, ఇదే కదా. 1,25,000 రూపాయల అప్పును 2,25,000 చేస్తామని చెప్తున్నారు అంతే. అది కాకుండా పిల్లల భవిష్యత్తు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్ ఇది బాగుండాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకోసం రైట్ టు రీకాల్ కావాలి. ప్రజలకు సత్వర న్యాయం జరగాలి. సత్వర న్యాయం అంటే సార్, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మంచిగా 100 మీటర్ రన్నింగ్ చేసినప్పుడు దానా కుంభకోణం చేస్తే ఇక ఆయన 4 బట్టి లేచే టైంకి ఆయనకు శిక్ష పడితే ఆయన ఏం శిక్ష అన్నట్టు, ఆయన యువరాజు ఉన్నప్పుడు చేస్తే ముసలాయన అయిపోయి లేచే టైంకి తీర్పు వస్తే ఎట్లుంటుంది సార్? సత్వర న్యాయం జరగాలి. ఇటువంటి అంశాలతో ఉన్నాం సార్. వాటిని వాళ్ళ ఎజెండాలో పెట్టుకుంటే కలిసి పని చేస్తాం, తప్పేమో సార్. ఇన్ కేస్ రేవంత్ అన్న గారిని పిలిస్తే మీరు కాంగ్రెస్కి వెళ్తారా? అప్పుడు మాకంటూ ఒక కాంగ్రెస్కు పోవడం అనేది ఉండదు. మాకంటూ ఒక కార్యకర్తలు ఉన్నారు, మాకంటూ ఒక పార్టీ ఉన్నది, దానికి స్టేట్ పొలిట్ బ్యూరో ఉన్నది, మా జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. మేము మాకున్నటువంటి అంశాలు నేను చెప్తున్నా, రేవంత్ అని చెప్తున్నా, రైట్ టు రీకాల్ బిల్ ఫస్ట్ బిల్ పెడతామని చెప్పమని. ఫస్ట్ బిల్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైట్ టు రీకాల్ అనేటువంటి బిల్ను ప్రవేశపెడతాం, ఇది మా హామీ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టమని మేము మాట్లాడతాం, అప్పుడు చర్చించుకుంటాం. ఓకే, సూపర్. సో మీకు ప్రస్తుతానికి మీ బ్యాక్ బోన్ ఎవరు? ప్రజలు సార్. ప్రజలు సార్. ఓకే, సూపర్. సో ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు మీకు? సార్ నాకు తమిళ్ కొంచెం తెలుసు సార్, తర్వాత హిందీ కొంచెం తెలుసు, ఇంగ్లీష్ కొంచెం తెలుసు, తెలుగు కొంచెం తెలుసు సార్, 4 లంబాడా భాష కొంచెం తెలుసు. ఓకే ఓకే. మీ ఫ్రెండు చిల్కా ప్రవీణ్ ఎందుకు దూరం అయ్యాడు తను? అంటే నేనే పంపించేసిన సార్. ఓకే. అంటే అక్కడికి ఒక బహుశా బచ్చన్నపేట నియోజకవర్గానికి బచ్చన్నపేట మండలానికి సంబంధించిన ఒక గర్భిణీ స్త్రీ మా ఆఫీస్కి వచ్చింది సార్. ఆఫీస్కి వస్తే ఆమెది వాళ్ళ పాలైన వీళ్ళ భూమి ఇవ్వకుండా వీళ్ళని వేధింపులకు గురి చేస్తే నేను ఏం చేసినంటే, నేను ఆఫీస్లో న్యూస్ చేసుకుని ఏదైనా పని మీద వెళ్ళిపోతే వీళ్ళకి అప్పచెప్పిపోతుంది సార్. అప్పచెప్పిపోతే ఆమె భూమిని ఆమెకు చేయించడం కోసం వీళ్ళు దొంగతనంగా అగ్రిమెంట్ రాసుకొని ఆమె దగ్గర 10 ఎకరా భూమి కొట్టేయడానికి ప్లాన్ చేశారు సార్. అయితే ఈ విషయం నేను ఎంక్వైరీ చేస్తే, అంటే ఇంకొక ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇట్లా చేసిరు సార్ అని వస్తే ఇద్దరిని పిలిపించాను. ఇద్దరిని పిలిపించి అమ్మాయిని అక్కడ కూర్చుండబెట్టి వీళ్ళిద్దరిని కూర్చుండబెట్టి, బహుశా ఆ వీడియో ఉంటుంది మీరు చూడొచ్చు సార్. అక్కడే అడిగిన, డబ్బులు తీసుకున్నారా ఈ అమ్మాయి దగ్గర, అగ్రిమెంట్ చేసుకున్నారంటే చేయలేదు అన్నారు. చూపించిన, ఇగో మీకు అమ్మాయి పంపించిన డబ్బులు, చేసుకున్న అగ్రిమెంట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని చెప్పిన.
ఇక్కడ వాళ్ళు గర్భిణీ స్త్రీ వచ్చి న్యాయం కోసం ఇక్కడికి వస్తే ఆమె భూమి కొట్టేయడానికి నువ్వు ఎవడరా అని చెప్పానన్న. అట్లా ఇలా పెట్టినా సార్. ఓకే. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే మీ ఆస్తుల చిట్టా ఎంత చూపిస్తున్నారు? నేను మొన్ననే చెప్పినాను సార్ ఈ మాట. నేను మొన్న ప్రభుత్వ పాఠశాలలో మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నోటు పుస్తకాలు అందలేదని పిల్లలు అల్లాడుతూ ఉంటే నేను అన్ని ప్రభుత్వ పాఠశాలని హక్కుని చేర్చుకొని 10-9వ తరగతి పిల్లలకి నోట్బుక్స్ అన్ని పంపిణీ చేసిన సార్. నేను పంపిణీ చేస్తున్నాని మంత్రి మల్లారెడ్డి గారు ఏం చేసిండు, మల్లన్న పంచుడు కాదు మేము పంచుతున్నామని ఆయన పంచాడు సార్. ఆ తర్వాత సఫాయి కార్మికులు సమ్మె చేస్తున్నారు సార్. నెల రోజుల నుంచి వాళ్ళకి జీతం గతం లేదు, 9-10 వేలలో వాళ్ళ కుటుంబాలు బతకాలి అని చెప్పి నేనేం చేసిన, ఆ సఫాయి కార్మికులకు ఒక నెల పూట గడవడం కోసం కొంత వాళ్ళకు బియ్యము పప్పు ఉప్పించినాం సార్. ఆయన ఇచ్చుడు స్టార్ట్ చేసాను సార్. నేనేమన్నా అంటే ఇవన్నీ ఎందుకు మల్లారెడ్డి గారు, ఇవి నువ్వు మంత్రిగా చేయాల్సిన పనులు నువ్వు చేస్తలేవు, నేను చేస్తున్నా. నా ఆస్తులు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు రాసిద్దాం, నీ రాసిచ్చి ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, తీన్మార్ మల్లన్న ఎన్ని ఆస్తులున్నా, అంటే నా భార్య ఉద్యోగం కాదు ఎందుకంటే వాళ్ళు బతకాలి కదా సార్, ఎన్ని ఆస్తులున్నా ఒక్క అనా పైస లేకుండా ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా సార్. ఓకే, సూపర్. సో మీ ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే ఆఫ్టర్ 6? ఆఫ్టర్ 6 ఏముంటుంది సార్, మీటింగ్స్ ఉంటాయి సార్. ఈ డెస్క్ ఉంటుంది, మాకు న్యూస్ పేపర్ ఉంది కదా, న్యూస్ పేపర్ ఏం వార్త రాయాలి, ఇది 12 గంటల దాకా ఉంటుంది సార్. ఓకే, 12-1 దాకా ఉంటుంది. ఓకే, ఒక్కోసారి 1:30 అవుతుంది. ఈ న్యూస్ ఐటమ్ నాకు ఇక్కడ శనార్థి తెలంగాణలో పేపర్ ఉంది సార్, అది ఈవినింగ్ వస్తుంది. ఈవినింగ్ నైట్ అంతా డెస్క్ వర్క్ అవుతుంది. న్యూస్ ఐటము, ఎడిట్స్, గ్రూప్ కాల్స్, డెస్క్ కాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ స్టార్ట్ చేసిన సార్. ఓకే, ఈ శనార్థి తెలంగాణ ఇంగ్లీష్ ఎడిషన్ స్టార్ట్ చేసిన. ఓకే, ఇంగ్లీష్ ఎడిషన్. ఆ తర్వాత ఇంగ్లీష్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన సార్ బెంగళూరు నుంచి. సండే హాలిడే తీసుకుంటారా? ఏముండదు సార్, హాలిడే లేదు, ఏముండదు, హాలిడే లేదు, హాలిడే ఏముండదు సార్. ఎప్పుడన్నా ఫ్యామిలీతో అటు ఎటన్నా పోతా వస్తా. కానీ ఇంగ్లీష్ ఇప్పుడు బెంగళూరులో ఒక స్టూడియో స్టార్ట్ చేసినాం సార్. బెంగళూరు నుంచి కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అక్కడి నుంచి ముంబైలో స్టార్ట్ చేస్తూ ఉన్నా సార్. ఇప్పుడు మరాఠీ అదంతా అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో జవాబుదారీతనం నేర్పాలి ప్రజలకు అనేది చేసిన సార్. ఇటీవల కాలంలో మేము మేజర్గా చేసింది పాల మీద చేసినాం సార్. మిల్క్ ప్రమాదకరమైన పాలు అని చేసినాం సార్. సో చాలామంది కొంతమంది డైరీలలో వచ్చి అన్న ఏందో చెప్పన్నా, ఏదన్నా ఉంటే చెప్పన్నా అంటే నువ్వు లేవు అని చెప్పిన ఫస్ట్. ఒక ఆయన వచ్చి సార్ కలుస్తాడట అంటే ఇన్నే ఉన్న ఆఫీస్ కాడికి రమ్మని చెప్పేటోని. ఇంత కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఏ కంపెనీలను వదిలిపెట్టలేదు సార్, వదిలిపెట్టాం కూడా. అవసరమైతే కోర్టుకు పోయినాం, కేసులు ఎదుర్కొన్నాం, అన్నీ చేస్తాం. ఇక అంటే అందులో నాకు సంతృప్తి ఉంది సార్. అది ఎందుకు నాకు ఎంటర్టైన్మెంట్, ఈ ఫైటింగ్ అనేది ఎంటర్టైన్మెంట్ సార్. నా ఫ్యామిలీతో అకేషన్ ఎక్కడ వెళ్తుంటారా? పోతుంటాం సార్. ఎక్కడ ఎన్ని గంటలు తిరిగారు ఇప్పటికి? ఎందుకు సార్, మొన్న ఒకసారి ఫ్యామిలీతో ఎటు మన గోకర్ణ, కర్ణాటక, ఆ తర్వాత ఇండియా పరిధిలోనే ఇక్కడే సార్. బయటికి ఎక్కడికి వెళ్ళా? బయటికి అంటే ఇష్టం లేదా, లేకపోతే ఇష్టం అని కాదు సార్, అంటే అంత సమయం ఉండదు కూడా, అంత సమయం ఉండదు. సో ఎప్పుడన్నా పోతే నేను 1-2 టైమ్స్ ఓసారి దుబాయ్ కార్మికుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పోయినాం సార్. మేము మా టీం వాళ్ళం పోయినాం కానీ ఎక్కువ సమయం దొరకదు సార్. ఇక ఫ్యామిలీతో అయితే ఎప్పుడన్నా పోతే, ఈ ఫ్యామిలీ అంటే ఒక్క ఫ్యామిలీ పోము సార్. నా ఇంట పనిచేసి కోర్ టీం ఉంటుంది కదా సార్, వాళ్ళ ఫ్యామిలీస్, మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఓ మినీ బస్ తీసుకొని పోయి అట్లా సరదాగా అట్లా తిరిగేసి రావడం. సూపర్ సూపర్ సార్. అంటే నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సాధారణమైన జర్నలిస్ట్కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి? ఎన్ని సార్ అది చెప్పండి, ఎన్ని అనేది మీరు చెప్పండి. అది ఎన్ని అనేది మీరు చెప్పండి సార్. అంటే ఒక జనరల్గా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు పొద్దున్న అనౌన్స్ చేశారనుకోండి, మీ దగ్గర ఎంతో కొంత ఉండాలి కదా సార్. అంత ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నా కదా సార్. ఓకే, ఎంత ఉంటే ఏముంది ఇంకా. ఓకే సార్, ఎన్ని వచ్చినాయి అనే దానికి ఒక లెక్క ఉండాలి సార్. ఓకే, ఇప్పుడు సార్ ఆలీ గారు మీకు ఈ సూట్ ఎక్కడదంటే పలానా కాడ కొనుక్కున్నా, ఇక మల్లన్న గారు ఈ 10 కోట్లు ఎక్కడి అని మీరు ఒకటి చూపిస్తే నేను దానికి సమాధానం చెప్తా కదా. ఓకే, లేదు మల్లన్న గారు ఈడొక ఈ ఇల్లు, ఈ బంగళా, ఈ ఆస్తులు, ఈ భూములు, ఈ కథ అంటే చెప్తాను సార్ నేను. అంటే ఆరోపణ అంత ఈజీగా ఉంటుంది సార్. ఒక అబద్ధానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మనకు కూడా లేదు. నిజంగా ఉంది, ఇదిగో మల్లన్న గారు, ఇగో ఇది డాక్యుమెంట్, ఇది సర్వే నెంబర్, ఇగో ఇక్కడ నీకున్నటువంటి ఆస్తి ఇది ఎట్లా వచ్చింది అన్నప్పుడు ఎగ్జాక్ట్గా నేను సమాధానం చెప్తాను సార్. ఆరోపణలకు సమాధానం
చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇట్లా చాలామంది చేస్తూ ఉంటారు సార్. సో సూపర్. సో ఈరోజు నా విధంగా చాలాసేపు మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మీరు అనుకుంటున్నారో మీ కళలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. నమస్తే.